14 ఏళ్ల ఉద్యమం 10 ఏళ్ల అధికారం 1.5 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రజతోత్సవాలు నిర్వహిస్తోంది. దీంట్లో ఇక తెలంగాణ ఉద్యమ సారథి అయిన కేసీఆర్ మరొకసారి కూడా వరంగల్లో భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మరొకసారి మరో ఉద్యమానికి నాంది పలుకుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది తెలంగాణ జర్నలిస్టులు. సో ఇప్పుడు మన డిబేట్లో కూడా వాళ్ళు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జకీర్, అలాగే విజయ్ నర్రా. నమస్తే అన్న. నమస్కారం. నమస్తే. ఇప్పుడు జకీర్ గారితో ముందుగా మాట్లాడదాం. జకీర్ గారు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రజతోత్సవాలు జరుపుకుంటుంది. సో 14 ఏళ్ల ఉద్యమము, 10 ఏళ్ళు, సుమారు 10 ఏళ్ల అధికారం వెరసి 1.5 సంవత్సరాలుగా మరి ప్రతిపక్షంలో ఉంది. ఈ నేపథ్యంలో రజతోత్సవాలు పేరుతో మరొక 100 కోట్ల రూపాయలు కూడా పార్టీ ఫండ్ ఖర్చు పెట్టడం కావచ్చు. సో ఒక భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ మరొకసారి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, వాస్తవానికి ఈ ఉద్యమ నేపథ్యంలో ఆయన పాత్ర కావచ్చు, తర్వాత ఆయన పోషించిన ఏదైతే తెలంగాణ ఉద్యమ సారథిగా దీన్నంతా ఎలా చూస్తాం, రేపు పొద్దున ఎలా ఉండబోతుందంట. అంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అన్నదే ఎందుకో మరి నాకైతే ఎందుకో మ్యాచ్ అవుతలేదు, కావడం లేదు. బికాస్ బీఆర్ఎస్ ఏర్పడి అరౌండ్ 2001 అండ్ ఐ థింక్ 2002 ఆ ప్రాంతంలో అనుకుంటా. సో 3 ఏళ్ల బీఆర్ఎస్ ఉత్సవాలనే జరపాలి, లేదంటే టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలనే జరపాలి. ఈ రెండు కాకుండా బీఆర్ఎస్ రజతోత్సవాన్ని జరపడం అంటే భారత రాష్ట్ర సమితి అనేది వాళ్ళు ప్రకటించినప్పుడే జాతీయ పార్టీ అని ప్రకటించారు. బట్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి, బీఆర్ఎస్ని లేకుండా చేయడానికి, తుడిచిపెట్టడానికి కుట్రలు చేస్తున్నాయని మాట్లాడుతున్నారు కేటీఆర్ కానీ ఇంకెవరైనా కానీ. ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే సరే టెక్నికల్ రీజన్ వాట్ ఎవర్ బీఆర్ఎస్ రజతోత్సవం ఉంది, ఇప్పుడు జరుపుతున్నారు, చాలా భారీ ఎత్తున జరుపుతున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు జరుపుతున్న ఈ రజతోత్సవం సభ ఇది పక్కాగా బల ప్రదర్శన. ఇంకా నేను చెప్పాలనుకుంటే నేను డిఫైన్ చేయదలుచుకుంటే ధనబల ప్రదర్శన. ఎందుకంటే మా దగ్గర ఇంత ధనం ఉంది, ఇంత ధనబలం ఉంది, కాబట్టి మేము ఇంతమందిని సమీకరించగలము, ఇంతమందిని మేము ఒక దగ్గర సమీకరించి ఒక పెద్ద సభను మేము నిర్వహించగలం. దేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో సభ జరిపే వాళ్ళు ఎవరు లేరు, అటువంటి మునగాళ్ళు లేరు అని చెప్పడానికి బహుశా కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మామూలుగా ఈ సభలు అనేవి భారీ బహిరంగ సభలు పెట్టడం అనేది నిజానికి టీఆర్ఎస్ పేటెంట్, అది కేసీఆర్ పేటెంట్ మనం మాట్లాడుకోదలుచుకుంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఆ స్థాయిలో పెద్ద సభలు పెట్టిన దాఖలాలు మనకి ఏ రాష్ట్రంలో కనబడవు, ఈవెన్ టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ. బట్ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉద్యమ కాలంలో మీరు చెప్పిన ఆ 14 years టెన్యూర్లో ఎంత పెద్ద భారీ సభలు పెట్టారో మనందరికీ తెలుసు, మనం కవర్ చేశాము, అంత చూసాం. లక్షలాది మంది తరలి వచ్చారు. ఆ లక్షలాది మంది తరలి వచ్చిన ఆ పద్ధతికి ఇప్పుడు లక్షలాది మంది సమీకరిస్తున్న పద్ధతికి చాలా తేడా ఉంది. అప్పుడు ఏంటంటే జనాలు ఎవరు అడిగినా అడగకపోయినా తెలంగాణ సభ, అది అక్కడ టీఆర్ఎస్ సభనా కేసీఆర్ సభనా కాదు, తెలంగాణ సభ జరుగుతుంది, పోవాలి అంతే. అది సైకిల్ ఉందా, బస్సా, ట్రాక్టరా, ఎట్ల బండా వగేరా ఏదైనా కావచ్చు, ఏది ఉంటే అది వాహనంలో జనాలు వాలంటరీగా వచ్చేటోళ్ళు. అండ్ మేము చాలా సందర్భాల్లో చూసింది కూడా ఏంటి, ఈవెన్ మనం ఏమంటాం పేలాలు అంటాం కదా, వాటెవర్, సో అటువంటివి కూడా తీసుకొని పల్లీలు లేకపోతే అటువంటి కట్టుకొని వచ్చి సభకు హాజరై వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు జనం ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి, మన రాష్ట్రం ఏర్పడుతుంది, మన ఆత్మగౌరవం నిలబడుతుంది అని చేశారు. సో ఆ తర్వాత మనం 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనిపించింది నాకైతే. మరి అంటే ఒక్కొక్కరి అవగాహన ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి అనలైజేషన్ విశ్లేషణ అనేది ఒక రకంగా ఉంటుంది. దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు, చూసే పర్సెప్షన్ బట్టి ఉంటుంది. సో నేను ఒక క్రిటికల్గా చూసినా కనుక నేను చెప్పగలను. బికాజ్ 2001లో April 27th
జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించే టైంలో నేనున్నా అక్కడ యాజ్ ఎ రిపోర్టర్గా నేను అక్కడ ఉండి కవర్ చేసేవాడిని. కనుక నాకు అక్కడి నుంచి ఇప్పటిదాకా దాని మొత్తం ట్రావెల్ తెలుసు. అంటే ఆ పార్టీతో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా, పార్టీకి మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా, యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను దాంతో పాటే ప్రయాణిస్తున్నాను అనుకోరాన్ని. అంతకుముందు కూడా నేను చాలా జిల్లాలో పనిచేసిన, అది వేరే విషయం. బట్ టీఆర్ఎస్ పుట్టుక నుంచి బీఆర్ఎస్ పుట్టుక, ఆ తర్వాత ఇప్పుడు రజతోత్సవం దాకా కూడా నేను గమనిస్తున్నా ఆ పార్టీలో పరిణామాలు, ఆ పార్టీలో ఏ రకంగా మార్పులు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇక ఇప్పుడు మనము ఫైనల్గా చెప్పుకోదలుచుకుంటే ఏంటంటే, రజతోత్సవం అనే పేరిట జరుగుతున్న ఈ సభలో మీరు ఇంతకుముందు చెప్పారంటే కేసీఆర్ ఏం మాట్లాడతారో ఏంటి అనేది జనరల్గానే కొంత ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. సో ప్రజల ముందుకు ఇన్ని లక్షల మంది ముందుకు ఆయన కేసీఆర్ వస్తున్నప్పుడు సహజంగానే ఆయన ఏం మాట్లాడతారనే దాని పట్ల ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఆయన మరి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ బీఆర్ఎస్ పార్టీగానే ఉంటుందా, లేకుంటే టీఆర్ఎస్గా మార్పు చేయడానికి ఏదైనా ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే పదే పదే చెప్తున్నది ఏమిటి, రైట్ నౌ కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఆర్ కవిత ఆర్ హరీష్ రావు అందరూ చెప్తున్నది ఏంటంటే తెలంగాణ డిఎన్ఏ అని అంటున్నారు ఒకటి, అండ్ తెలంగాణ కోసమే తెలంగాణ అంటున్నారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం అనేది మేము తప్ప ఎవరు నిలబెట్టలేరు అని చెప్తున్నారు. సో ఇటువంటప్పుడు ఏంటంటే మరి ఇది మాది ప్రాంతీయ పార్టీ అని చెప్పాలి. అంటే మేము ఇక జాతీయ పార్టీ అని అప్పుడు ఏదైతే ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నము భగ్నమైందనో, లేకపోతే ఆ ప్రయత్నము అనేక కారణాల వల్ల కాలేదనో. సో అంటే టీఆర్ఎస్గా పేరు మార్పు అని నేను అనట్లేదు, కానీ వెదర్ ఇట్ ఈస్ రీజనల్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీ అనేది ఒక క్లారిటీ అనేది ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు అండి. ఒకటేమో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ 100%. సో ఇప్పుడు ఈ మూడింటి మధ్య మనం పొలిటికల్ సీనరీలో చూస్తున్నాం. సో ఈ సందర్భంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే మళ్ళీ ఆ సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం అనండి, లేకపోతే అదే భావోద్వేగం, అంటే ప్రత్యేక తెలంగాణ తెలంగాణ అనే ఒక పర్టికులర్ కార్డు ఏదైతే ఉందో దాన్ని వాడడానికి ఏదో ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకే జకీర్ గారు, 1 minute. విజయ్ గారు మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలా, ఇవి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలా? మరి బీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 2001లో పార్టీ ఆవిర్భావం జరిగింది, ఏప్రిల్ 27 జలదృశ్యంలో. జకీర్ గారు మీరున్నారు, నేను, అందరం జర్నలిస్టులమే. సో దీనికి సంబంధించినంత వరకు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, చెప్పండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా పేరు మార్పు మాత్రమే. పేరు మార్పు కూడా ఎవరో కొత్త, అప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ని స్థాపించారో టీఆర్ఎస్ని స్థాపించినటువంటి వాళ్ళే బీఆర్ఎస్ని పేరు మార్పు మాత్రమే జరిగింది. అయితే తెలంగాణ సమాజంలో చూడాల్సినటువంటిది, తెలంగాణ అనే పదం 2001కి ముందు తెలంగాణ, కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టినాక తెలంగాణ, ఉద్యమ తెలంగాణ 14 సంవత్సరాలు, 10 సంవత్సరాల పరిపాలన, మీరు అన్నట్టు 1.5 సంవత్సరం ప్రతిపక్షానికి సంబంధించి. 2001 ముందుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది తెలంగాణ? అంతకుముందు ఒక తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, కానీ ఏ అంశంలో వాళ్ళు భూమి కోసమని రకరకాల నిజాం మీద తిరుగుబాటు, ఆ తర్వాత సాయుధ పోరాటం ఇవన్నీ చేసినా తెలంగాణ ఏం జరగలేదు. కొంతకాలం తెలంగాణ రాష్ట్రంగా హైదరాబాద్ స్టేట్గా ఉన్నది. ఆ తర్వాత 56లో కలపడం జరిగింది. అదొక పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణకు పెద్దగా జరిగింది ఏం లేదు, అదొక విఫలమైనటువంటి పోరాటం కిందనే కొన్ని హక్కులు ఏదో సాధించుకున్నటువంటిది. కలిపిన తర్వాత 56 తర్వాత 69లో ఒక పార్టీ చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రజాసమితి అని వచ్చి ప్రజలు ఆదరించారు, కానీ ఆ ఉద్యమం కూడా ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ సపరేట్ కావాలని ప్రజలు ఆదరించారు, కానీ రాజకీయ పార్టీగా ఫెయిల్ అయిపోయి అప్పుడే తొందరలోనే విలీనం అయిపోయినటువంటి అంశం. ఆ తర్వాత రకరకాల వ్యక్తులు మాకు సపరేట్ తెలంగాణ కావాలని కొన్ని సంస్థలు వ్యక్తులుగా నిరంతరం ఏదో రకంగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఒక కన్సిస్టెంట్ స్థిరమైనటువంటి తెలంగాణ ఆకాంక్షను బలంగా సాధిస్తామనే నమ్మకం కలిగించినటువంటి లేకపోవడంతో ఏం జరిగింది, తెలంగాణ అనాథ అయిపోయింది. తెలంగాణ ప్రజలు కావచ్చు అన్ని రంగాల్లో
రాజకీయ రంగము, మీడియా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్లు, ఎవరు చూడు సబ్బండ వర్గాల ప్రజలు 2001 వరకు ఏం జరిగింది? ఒక ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళిపోయారు. సమైక్యవాదుల పాలనలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, స్వేచ్ఛగా మాట్లాడలేడు, గట్టిగా ఎదిరించి మాట్లాడలేడు, మళ్ళా ఆవేశం ఉంటుంది, కానీ ఏం చేయలేనట్టు. ఎందుకు? విజయ్ గారు జగీర్ గారు ఏమంటున్నారంటే రజతోత్సవాలు ఓకే 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు, ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవాలు అంటున్నారు. ఇది టీఆర్ఎస్ రజతోత్సవాలా బీఆర్ఎస్ రజతోత్సవాలా అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? అది ఇందాకనే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే కదా. టీఆర్ఎస్ నుంచి ఓన్లీ పేరు మారింది. పేరు మారింది. ఎవరైతే వ్యవస్థాపకులు పేరు మార్పు అంటే టీ అనే పదం తొలగించడం అనేది అసలు చాలా వాళ్ళు ఇష్టం కదా. అదొక రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ అయినా మరొకటైనా కూడా ఇక్కడ ఏంటంటే మనం విశ్లేషిస్తున్నాం. మనము ఒక రాజకీయ పార్టీ విశ్లేషించడం టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటుంది. నువ్వు ఆ పార్టీ బీఆర్ఎస్ పేరు అంటే జగీర్ గారు ఇక్కడ సందర్భం పార్టీ హక్కును కాదు. నీకు నచ్చకపోతే ఎవరికైనా నచ్చకపోతే కేసులు వేసుకోవడం ఇవన్నీ చేస్తారు. జగీర్ గారు సరే ఓకే, పార్టీ ఆవిర్భావం 2001లో జరిగింది. ఇక్కడ ఒకటి వ్యవస్థాపకులు ఒకలే కదా. ఇప్పుడు ఆ అంశం మీద నాది అయిపోయింది. తెలంగాణ ఎందుకు చర్చ తొలగించారు, దానికి జవాబు చెప్పవలసిన అవసరం కేసీఆర్. అది ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు బీఆర్ఎస్ ఏర్పాటు అప్పుడే చెప్పేసినటువంటిది. ఇప్పుడు ఆ పేరు మీద కాదు, మనకు 25 సంవత్సరాలు ఆ పార్టీ వరంగల్లో చేసుకుంటుంది. వరంగల్లో ఆ పార్టీ మేము ఆ పార్టీ మేము 25 సంవత్సరాలు ఏంటంటే కేసీఆర్ ఆధ్వర్యంలో పెట్టి అని ఆ పార్టీ చేసుకుంటున్నటువంటి. నీకేమన్నా టెక్నికల్ అబ్జెక్షన్, ఇంకేదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కోర్టులో చూసుకోవాలి. ఇంకేదైనా రాజకీయ పార్టీ జగీర్ గారు భారతీయ జనతా అదే విషయాన్ని భారత రాష్ట్ర సమితి జాతీయ జగీర్ గారు ఇప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ జాతీయ పార్టీకి అది ఉంటది. ఒక్క నిమిషం, స్టార్టింగ్ లో జాతీయ ఇంత ఉండాలి. ఎన్నికల 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా పేర్లు మార్చుకుంటుంది. సో ఇప్పటికీ కాంగ్రెస్ ఆవిర్భావం అంటే మనకు 135 years అని. ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా 40 సంవత్సరాల. ఇక్కడ నేను ఏ పార్టీ ఏ పేరు మార్చుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ టీఆర్ఎస్ పేరు మార్చుకోవడం విషయంలో చాలా అభ్యంతరం ఉంది. బికాస్ అందులో తెలంగాణ అనే పదాన్ని తొలగించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు ఎందుకు పెట్టారు? తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ ఎవరి ఇంటి పార్టీ? కేసీఆర్ ఇంటి పార్టీ అండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇంటి పార్టీ అంటే ఎవరి ఇంటి పార్టీ అండి? తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనకు ఉన్న ఎవరు చేసినా ఇప్పుడు 25 సంవత్సరాలు అంటే ఇప్పుడు వేరు అందరూ ఓన్ చేసుకున్నారు. వేరే 2014 తర్వాత వాళ్ళ అసలు రూపం బయటపడిపోయింది. మొత్తానికి అందరి ప్రజలకు తెలిసిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, ఒక సామాజిక వర్గం ఏ రకంగా పనిచేసింది, ఏ రకంగా వ్యవహరించింది అనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. అవన్నీ చెప్పారు. ఎప్పుడు అంటారు? 14 నుంచి అవన్నీ ప్రజలకు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి, ఓడించారు. జగీర్ 1 minute మీరు విజయ్ గారు మీరు 2014లో మొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు 63 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి గెలుచుకుంది. అదే 2018లో మనం చూసుకుంటే ముందస్తు ఎన్నికలు పోయినప్పుడు 88 సీట్లు అడిషనల్గా 50%, 50% గెలిచినట్టు. సో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించారు, టీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. సీఎంగా కేసీఆర్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో 38 ఎట్లా వచ్చినాయండి? ఓడిపోయినా 38 వచ్చినాయి. ఆదరించడం అంటే నాకు అర్థం కాదు. ఎట్లా ఆదరించే సీట్లు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. సెకండ్ టైం అధికారం వస్తేనే ఆదరించినట్ట. ఓకే, థర్డ్ టైం ఓడించారు కదా. 2 సార్లు గెలిచారా 3 సార్లు గెలిచారు కాదండి. ఇప్పుడు ఓడిపోయారా లేదని పాయింట్. ఇదంతటి కారణం టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావడం 100%. అంతే 100%. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు 2018 ఎలక్షన్స్ లో 88 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ
ఎందుకు పెద్ద ఎత్తున వేరే పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది? చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. దానివల్ల చాలా తాలు సరకంతా వచ్చేసింది. అట్లనే రకరకాల ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఉద్యమ కాలంలో ఉన్న వేడి వగరంతా కూడా చల్లబడిపోయింది. ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళంతా కూడా వచ్చి చేరిపోయారు. సో తెలంగాణ పునర్నిర్మాణం అనే పేరుతోటి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించిన వ్యక్తి కేసీఆర్. సో కేసీఆర్ జాతి పిత అనడం కంటే ఫిరాయింపుల పిత అంటే బెటర్. అది నా డెఫినేషన్. ఓకే, 1 minute మీరు విజయ్ గారు మీరు చెప్పండి. తను చెప్పిన దాంట్లో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం పట్ల తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన జాతి పిత కాదు ఫిరాయింపుల పిత అంటే బాగుంటుంది కేసీఆర్ అని అంటారు. ఏం చెప్తారు? ఎవరి అభిప్రాయం ఆయన అభిప్రాయం ఉంటుండొచ్చు. అయితే నేను ఇందాక చెప్పినటువంటిది పూర్తి కాలేదు. ఒక ఆత్మన్యూన్యత 2001కి ముందు తెలంగాణ ఒక ఆత్మన్యూన్యత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి కరువు కాటకాలతోటి అల్లాడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ తెలంగాణ స్వరూపమే మారిపోయింది. తెలంగాణ అంటే ఏంది? బిఫోర్ కేసీఆర్, బిఫోర్ టిఆర్ఎస్, ఆఫ్టర్ టిఆర్ఎస్ అండ్ టిఆర్ఎస్ పరిపాలన ఓటమి. ఇప్పుడు ఇది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ 25 ఏళ్ల కాలమే తెలంగాణ. తెలంగాణ భౌగోళికంగా కేసీఆర్ టిఆర్ఎస్ పెట్టిన తర్వాత ఉద్యమం చేసి సబ్బండ వర్గాల ప్రజలని కూడగట్టి కేంద్రం మెడలు వచ్చేటట్టు ఉద్యమము సాగిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. 14 సంవత్సరాలు. అప్పుడే తెలంగాణ గుర్తింపు. తెలంగాణకు వచ్చిన గుర్తింపే ఆ టైం. మీకు 50 సంవత్సరాలు పోరాడినా రానటువంటి గుర్తింపు ఈ 25 సంవత్సరాలు కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ ద్వారానే తెలంగాణకు ఒక రాజకీయ, సామాజికంగా, ఆర్థికంగా, దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. ఆ 14 ఏళ్ల పోరాటంలో రకరకాల పోరాట రూపంతో అప్పుడున్న సమైక్య ప్రభుత్వాలు కేసీఆర్ ఆర్ టిఆర్ఎస్ చెప్పిందే జీవోలాగా అయిపోయినటువంటిది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా వ్యాఖ్యానించినటువంటిది. కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య గారు కానీ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడిన కేసీఆర్ చెప్పిన మాటలను వాళ్ళు జీవో రూపంలో ఊరికే మీటింగ్లో మాట్లాడినవి కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత పవర్ఫుల్ అయిపోయినటువంటి తెలంగాణ సమాజమే అంత పవర్ఫుల్ అయిపోయింది. తెలంగాణ వాల్యూ పెరిగిపోయింది. తెలంగాణ అప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కానీ, కమ్యూనిస్టులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, తెలుగుదేశంలో ఒక థాట్ పోలీసింగ్ చేసి మేము మా ఇన్ఫీరియారిటీస్ ఇదంతా ఓకేనండి. 14 ఏళ్ళు ఉద్యమం చేసింది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ పూర్తి స్థాయిలో ఆయన క్యాచ్ చేయగలిగిండు. ఉద్యమ నాయకుడు దాని కారణంగా తెలంగాణ వచ్చింది. దాంట్లో ఎట్లీ పర్స కాదంటలేవు. 2000 ఉద్యమ నాయకుడికి, ముఖ్యమంత్రికి అయిన తర్వాత ఆయనలో మార్పు కనిపించింది. ఒకసారి చూసారు, రెండోసారి చూసారు, మూడోసారి మాత్రం తెలంగాణ ప్రజలు తిరస్కరించిన జకీర్ గారు అంటున్నారు. 3వ ఓడిపోయారు. అయితే మీరు అన్నట్టు తెలంగాణ ఆయనతోటి వచ్చింది, తెలంగాణ వచ్చింది. ఆయన ఎట్లా తెలంగాణ జాతిపిత అవుతాడు. ఆ తర్వాత పరిపాలన. నువ్వు 2014 మనకున్న తెలంగాణ ఏంది? అడుక్కోవడం, నీళ్లు లేవు, రకరకాల ఇబ్బందులు. మరి ఆ 2014లో మొదలైనటువంటి తెలంగాణ, వచ్చినటువంటి తెలంగాణ అప్పుడు దేశానికి అన్నం పెట్టట్లేము, దేశానికి డబ్బులు ఇయ్యలే. మరి 2023కి వచ్చేసరికి ఎట్లుంది? దేశానికి మనం 3.5 లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినాం. మన దేశాన్ని సాగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటైంది. దేశానికి హైయెస్ట్ ప్రొడక్షన్, వ్యవసాయ ప్రొడక్షన్, వరి ప్రొడక్షన్ ఎట్లా వచ్చింది? అంతకుముందు కూడా తెలంగాణ ఉంది, అంతకుముందు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, అంతకుముందు కూడా ఉంది. ఆ తర్వాత జిఎస్డిపి మనం వచ్చినప్పుడు జిఎస్డిపి 4.5 లక్షల కోట్లే ఉండే. జిఎస్డిపి మీన్స్ గ్రామంలో తండాకా నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువు హైదరాబాద్ వరకు, గ్రామంలో ఉత్పత్తి అయిన వస్తువు నుంచి హైదరాబాద్ ఉత్పత్తి అయిన వస్తువుల వాల్యూ 4.5 లక్షల కోట్లుంటే ఇప్పుడు 16.5 లక్షల కోట్లు, 16.5 లక్షల కోట్లు అయింది. ఎట్లయింది మరి తెలంగాణ? తెలంగాణ పరిపాలన తెలంగాణ వాళ్ళు పరిపాలించినందుకే అయింది కదా. అదొక మనం దేశంలో ఇప్పుడు దేశాన్ని సాగుతున్న రాష్ట్రాలు గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రే కదా. 5 రాష్ట్రాలే భారతదేశానికి డబ్బులు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే ఈ రాష్ట్రాలు మిగతా బతకలేరు, మిగతా రాష్ట్రాలు బతకలేవు. ఆ స్థాయికి తీసుకుపోయిన తర్వాత రాజకీయ పార్టీ 25 సంవత్సరాల్లో అధికార ఉద్యమం ఇది చేసిన తర్వాత రాజకీయ పార్టీలకు జనరల్ గా గెలిపోవటంలో సహజం.
125 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఓడిపోయింది, ఎన్నిసార్లు గెలిచింది. ఓకే, విజయ్ గారు. అదేవిధంగా ఓకే, ఓకే. తెలుగుదేశం పార్టీ కూడా పక్క ప్రాంతీయ పార్టీ చూసుకున్నా, అదేవిధంగా డిఎంకే చూసుకున్నా, రకరకాల కేసీఆర్ కేటీఆర్ అంటలేదు. జగీర్ గారు తను ఏమంటున్నాడు, రాజకీయ పార్టీలు గెలుపోవటంలో ఉంటాయి. 1 మినిట్. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో 2014 ముందున్న పరిస్థితులకి 2023కు అధికారం చేపట్టిన తర్వాత దేశంలో నెంబర్ 1 పాడి ప్రొక్యూర్మెంట్ జరిగింది. అదే సమయంలో ప్రొడక్షన్ పెరిగింది. ఉత్పాదక రంగంలో చాలా గణనీయమైన మార్పులు వచ్చినాయి. సో ఇదంతా క్రెడిట్ బిలాన్స్ టు బీఆర్ఎస్. 2014 ముందు శ్రీనివాస్, 2014 ముందు తెలంగాణలో ఉన్న మనమందరం కూడా బహుశా ఆకులు కట్టుకుని తిరిగి ఉంటాం. ఆ తర్వాత కేసీఆర్ అందరికి ప్యాంట్ షర్ట్ ఎట్లా వేసుకోవాలని నేర్పినట్టుంది. ఆ తర్వాత వరి బియ్యం కూడా అంతకుముందు లేదు. సో టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే, అధికారులకు వచ్చిన తర్వాతనే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వరి పండింది, చాలా అద్భుతంగా పండింది. లక్షల కోట్ల టన్నుల అది వాస్తవం పండింది కదా. మరి అన్నం తిన్నాం అనే విషయం అది కాదు. కరువు కాటకాలతో ఉండే చాలా పేదరికంతో ఉంటుంది. ఆహార్యంలో కూడా తేడా ఉండే. మనం ల్యాండ్ వాల్యూ వాస్తవం అప్పుడు వరి లేదంటే అప్పుడు వడ్లే లేవన్నట్టు. 2014 తెలంగాణలో వడ్లే లేవా, అది ఎంత అది అన్నట్టు. తెలంగాణ ద్రోవులు చెప్పేటువంటి మీకు లేదేమో, ఇలాంటి వాళ్ళకి లేకపోవచ్చు. కొంతమంది ద్రోవులకు లేకపోవచ్చు. జగీర్ గారు చాలాసేపటి నుంచి మీరు చెప్పింది విన్నారు, నేను అడిగాను. కాదు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో జాతీయ పార్టీగా, తెలంగాణ తీసేసినాక తెలంగాణ లేదు. ఇంకా తెలంగాణ పార్టీలో తెలంగాణ ఒక రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీలో ఆ పదం లేకపోతే తెలంగాణ మైండ్ సెట్, తెలంగాణ నెగిటివ్ థింకింగ్ ఉండే వ్యక్తులు ఇట్లనే ఉంటారు. అంతే కదా. ఎవరైనా తెలంగాణ ఊరే లేదా, తెలంగాణ ప్రాంతమే లేదా, ఇక తెలంగాణ ప్రాంతమే లేదా. ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అంటే కేసీఆర్, కేటీఆర్, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సిలబస్ ఏంటంటే, ఎవరు తమకు విరుద్ధంగా మాట్లాడినా, ఎవరు వాళ్ళను క్రిటిసైజ్ చేసినా వాళ్ళని తెలంగాణ వ్యతిరేకులు అని ఒక స్టాంపు తెలంగాణ ఎక్కడిది తెలంగాణ ఎక్కడిది అన్నాక తెలంగాణ ద్రోహులు కాకపోతే ఎవరంటారండి? తెలంగాణ తెలంగాణ ద్రోహులు మాత్రమే అంటారు. ద్రోహులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ద్రోహులు మాత్రమే తెలంగాణ లేదంటారండి. తెలంగాణ పౌడర్ అయ్యిండో, తెలంగాణ పౌడర్ అన్న కాకుండా ఉండాలి. తెలంగాణ పౌడర్ లేకపోతే ఎందుకంటారు? ఎవరు హైదరాబాద్ 100 కిలోమీటర్ రేడియస్ లో ఎన్ని లక్షల ఎకరాలను కోస్తా ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలు కమ్మి పరేసినాయి మీరు చూడండి. ఎట్లా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏ రకంగా నమిలి మింగేశారో ఒకసారి స్కాన్ చేయండి, మీకే తెలిసిపోతుంది. నిజంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే ఈ పార్టీ పుట్టిందా, ఈ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేసింది, వచ్చిన తర్వాత పారామీటర్స్ ఏందబ్బా, ప్రామాణికం ఏందబ్బా, పార్టీ ఒక రాష్ట్ర అభివృద్ధికి, ఒక దేశ అభివృద్ధికి, దేశానికి సంబంధించిన ప్రామాణికం ఫైనాన్స్ మాట్లాడినాక మాట్లాడండి. ఉన్న లెక్కలే ఇంకో ప్రామాణికం కాదు. తను మాట్లాడినాక ఇంకో ప్రామాణికం లేదు. మీరు చెప్పండి. మీకు ఏ దానికైనా తెలంగాణ ఇప్పుడు మనం పార్టీలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన రాష్ట్రానికి నేను రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని. నేను రాష్ట్రానికి సంబంధించిన మరి తెలంగాణ లేదంటుండు కదా. అది నువ్వు చెప్పాలి. నువ్వు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రాను
నువ్వు చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ లేదంటున్నావు. ఇప్పుడు తెలంగాణ లేదంటున్నావు. ఆయన తెలంగాణ లేదన్నాడు ఇందాక, వాళ్ళ రివైండ్ చేసి చూడు, తెలంగాణ లేదంటున్నాడు. తెలంగాణ తెలంగాణ వ్యక్తిగా నువ్వు కరీంనగర్ తెలంగాణ లేదంటే ఒప్పుకున్నా, పదం లేదంటే అరే మనం తెలంగాణ పదం లేదు, మనం కాకపోవచ్చేమో. అదే చెప్తున్నా. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సన్నివేశాలు పరిణామాలు చాలా ఘోరమైనవి. ఏ సన్నివేశాలు? ప్రొడక్షన్ పెరిగిందమ్మా, అది ప్రొడక్షన్ వాల్యూ ఎంత పెరిగింది? 4.5 లక్షల కోట్ల నుంచి 16.5 లక్షల కోట్ల పోయింది. అప్పులు ఉంటాయి, అప్పుడు సగమే అప్పు ఎంత? నీకు 16.5 లక్షలు ఆస్తున్నప్పుడు 7 లక్షల కోట్ల అప్పు పెద్ద లెక్క. రాష్ట్ర నీ జేబులో 10 లక్షలు ఉన్నాయబ్బా, 5 లక్షలు అప్పు ఉందంటే నీకు అప్పు ఉన్నట్టు లెక్క. అప్పు ఉన్నట్టు కాదు కదా, అప్పు చేస్తే తోటి సంపద పెరిగింది, అప్పుతోటి సంపద పెరిగింది, అప్పులు తీసుకొచ్చినావు అన్నారు, సంపద పెరిగింది కదా, సంపద పెంచినావు అన్నారు. 16.5 లక్షల కోట్లు నువ్వు చేసిన అప్పు ఎంత? 7 లక్షల కోట్ల 16.5 లక్షల కోట్ల ఆస్తి వచ్చింది. సభ్యుల ఇక అది వ్యక్తిగతమైనటువంటి ఇది వ్యక్తుల మీద డిస్కషన్ కోసం కాదు కదా. చెక్ చేయండి. నువ్వు రాజకీయ పార్టీ 25 సంవత్సరాల విజయ్ గారు నేను వ్యక్తి మీద వ్యక్తుల మీద డిస్కషన్ పెట్టాలంటే పెట్టవచ్చు. ఇప్పుడు 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఉన్న అప్పులన్నీ ఇప్పుడున్న అప్పులన్నీ అనే విషయం మనం పరిగణనకు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతం ఎందుకంటే ప్రభుత్వం నేను ఒకటే ఒక ప్రశ్న వేస్తా, దానికి జవాబు చెప్పాలి విజయ్. చెప్పండి. 2001కి ముందు అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేసీఆర్ నాయకత్వం వహించాడు, ఒక పొలిటికల్ దాని లీడర్షిప్ ఇచ్చాడు. ఓకే, రైట్, వెల్ అండ్ గుడ్. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకున్నాము? వలసీకరణకు వ్యతిరేకంగా కోరుకున్నాము, వలసవాదుల పాలనకు వ్యతిరేకంగా కోరుకున్నాము, అండ్ పరాయీకరణకు వ్యతిరేకంగా కోరుకున్నాము. అవునా? ఆ తర్వాత జరిగింది అంటే చెప్పండి నాకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పాలి. నేను 2001కు ముందు ఎందుకు తెలంగాణను మనం కోరుకున్నాము? ఓకే, సో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్తున్నాను నేను. అది అయిందా కాలేదని చెప్పాను. ఆయనకి ఏమనిపించిందో రిపీట్ అయినట్టు 2010 మనం తెలంగాణ కోరుకున్నాం. బాబు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరు? తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లోకి కోరుకున్నాము, తెలంగాణ వచ్చింది. వచ్చినాక ఏంది మనం కావాల్సింది? అభివృద్ధి. అభివృద్ధి అనేది ఎట్లా? అంతకుముందు తెలంగాణ పదం పలకడమే భయం. తెలంగాణ అంటే జీరో వాల్యూ లేదు. ఈడ భూమి కొనాలంటే ఆడేవాడు తొండలు కూడా గుడ్లు పెట్టారు అనే అటువంటి పరిస్థితి. ఊగనే 5,000 10,000 ఎకరం కూడా దొరికినటువంటి సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు దొరుకుతుందా? ఇప్పుడు ఆంధ్రాలో దొరుకుతుంది, కొన్ని చోట్ల చీప్, కొంచెం తక్కువ. ఎందుకు మనం ప్రొడక్షన్ అదే నీ మనసులో కాదు, నీకు జవాబు చెప్తానే ఉన్నా కదా. నీకు సాటిస్ఫాక్షన్ లేదేమో, నీకు సాటిస్ఫాక్షన్ ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులసీకరణ అయిపోయాయి. లేదు మనోడే సీఎం, తెలంగాణోడే సీఎం, తెలంగాణ వ్యక్తి సీఎం. ఆయనక నీకు డెవలప్మెంట్ కేసీఆర్ తెలంగాణ వ్యక్తి, అలా కేసీఆర్ అయిండు, సీఎం కేసీఆర్ అయిండు. ఆయన తెలంగాణ వ్యక్తి. మనం తెలంగాణ వ్యక్తి సీఎం కావాలనుకుంటే వాళ్ళు ఒక్కదే వలస సమైక్యవాదంగా ఉన్నప్పుడు వలస పాలకులు తెలంగాణ ఏర్పాటుతోటే విభజన అయిపోయింది. పాలన వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత చేయాల్సింది ఏంది? తెలంగాణను అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి జరగాలి. కాబట్టి కాదు, కానీ అభివృద్ధి కావాలంటే నీకు ఒక వర్గం అవుతుంది. ఎగ్జాంపుల్ అది కాదండి, బీజేపీ చెప్తాది ముస్లింలు వద్దని చెప్తాది, ఒక వర్గం వద్దనుకుంటారా? నీ కంపెనీలో మరి అదే గూగుల్ వాడు వస్తాడు, గూగుల్ వాడు రావచ్చు కదా. ఇప్పుడు ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, భారతదేశంలో పార్ట్ అయిన తర్వాత, దేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారం చేసుకునేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అందులో మనం ఏంది? మన తెలంగాణ వాళ్ళం ఎంత భాగస్వామ్యం కావాలి, మనం ఏ రకంగా ఆర్థికంగా ఎదగాలి,
మన రాష్ట్రం ఎంత సమ్మిళితంగా అభివృద్ధి జరిగినట్టు లెక్కలే మనం చెప్పు కాదు. ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కానీ, అదే విధంగా నీతి ఆయోగ్ కానీ, పార్లమెంట్ లో కానీ, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కానీ, అదేవిధంగా ఆర్థిక శాఖ కానీ, ఏ పారామీటర్స్ చూసుకున్నా, ఏ సూచికలు చూసుకున్నా 2014 అన్ని రకాలుగా అభివృద్ధి అయిపోయి తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోయింది అనేది మనం అనుకునేది. తెలంగాణ ఇందుకే అనుకున్నాం, తెలంగాణ ఇందుకే వచ్చింది, తెలంగాణ తెలంగాణ ఆ రకంగా అభివృద్ధి చెందింది. మరి ప్రజలు చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సెంట్రల్ లో గానీ ఇక్కడ గానీ తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎందుకు గుర్తిస్తున్నాయి మరి అన్ని పారామీటర్స్ లలో? ఎందుకు డబ్బులు తెలంగాణ ఎందుకు ఇస్తుంది? తెలంగాణ అభివృద్ధి చెందింది ఓకే, కాసేపు ఒప్పుకుందాం. ఒక మాట చెప్పండి విజయ్ గారు, 2014 ఒకటి విషయం మీ తరఫున, ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు, సంతోషం. ఆ సందర్భం వచ్చింది, మనం డిబేట్ చేసుకుంటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక మాట నేను అడుగుతా, 2023 వరకు డిసెంబర్ వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి, ఎందుకు ప్రజలు తిరస్కరించారు చెప్పండి. ఒక రాజకీయ పార్టీ దాదాపు 2001 నుంచి ఉద్యమము, ఆ తర్వాత 10 ఏళ్ళు చేసింది. రాజకీయ పార్టీలు కొన్ని మిస్టేక్స్ చేస్తే రాజకీయ పార్టీలు విధానాలను ఆ టైంలో ప్రజలకు నచ్చదు. కేసీఆర్ ఏం మిస్టేక్ చేసింది అనుకుంటారు మీకు తెలిసినంత వరకు? ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నటువంటి విధానాల పరంగా వాళ్ళకి నచ్చనటువంటి అంశం నేనేమనుకోవడం అని కాదు, ప్రజలు అనుకున్నారు చేయబట్టే. ప్రజలు అనుకున్నారు ఈ విధానం నచ్చలేదు, ఒకసారి మార్పు కోరదామని చూసినటువంటి. జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఈ 2023 డిసెంబర్లో కేసీఆర్ అధికారం కోల్పోవడానికి తోడ్పడిన అంశాలు మీరు చెప్పండి. ఒక పార్టీ ఓడిపోవటానికి రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏకదాటిగా చేసిన పరిపాలనలో అసంతృప్తి సహజం. అనేక అంశాలు, వ్యక్తుల మీద అసంతృప్తి ఉంటుంది, విధానాల మీద అసంతృప్తి ఉంటుంది, ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంటుంది, అదేవిధంగా సర్పంచ్ల మీద అసంతృప్తి ఉంటుంది. ఇవన్నీ తోడైనటువంటి అంశాలు ఉంటాయి. ఒక్కొక్క జగీర్ గారు ఏమంటున్నారంటే, మీరు టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్తోని అధికారంలోకి వచ్చారు, తర్వాత కుటుంబ పాలన పూర్తి స్థాయిలో కుటుంబ నీళ్లు నిధులు నియామకాలలో కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి, కుటుంబానికి నిధులు వచ్చినాయి. అది ఆయన అభిప్రాయం. బీఆర్ఎస్ మారినందుకే ఓడిపోయింది అండ్ ఆ తర్వాత జరిగిన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత బై ఎలక్షన్ జరిగితే కూడా గెలిచినటువంటిది ఉన్నాయి. ఆ తర్వాత అనేక సంస్థలు ఉన్నటువంటి అవన్నీ ఒకవేళ ఆయన అనుకుంటున్నటువంటిది కూడా ఆ అంశాలలో అదొక భాగం కావచ్చు. ఏదైనా రాజకీయ పార్టీ ఎప్పుడు గెలవాలని ఏం లేదు, ఎప్పుడు గెలవాలని ఉండదు, ఎప్పుడు ఓడిపోవాలని కూడా ఉండదు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కేవలం యాంటీ కేసీఆర్ పర్టికులర్ ఎజెండా పైన ఎలక్షన్స్ జరిగినాయి. దీన్ని ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు, అంటే నా అభిప్రాయం, నా విశ్లేషణ. అది యాంటీ కేసీఆర్ అంటే అక్కడ ఏంటి, కేసీఆర్ యాటిట్యూడ్. నేను అనేది కేసీఆర్ పరిపాలన ఫలాలు లేకపోతే సంక్షేమ పథకాలు వీటి గురించి నేను మాట్లాడతాను. బట్ కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అంటే ప్రజలతో ఎప్పుడైతే వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారో, సో ప్రజలకు వాళ్ళు దూరమైనప్పుడు ప్రజలు కూడా వాళ్ళకి దూరం అయిపోయారు. దట్ ఈస్ ద పాయింట్. వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ ద రీజన్. ఆ రీజన్ మనము ఇంకొకటి నేను విజయ్ చెప్పాలి, ఎందుకంటే నాకు చాలా అవగాహన తక్కువ. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేస్తున్నప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, మేము ఆత్మవిమర్శ చేసుకుంటున్నాము అని చెప్పాలి. చెప్పగలరా కేసీఆర్ అనేది నా పాయింట్. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎనీ రాజకీయ పార్టీ ఇన్ వరల్డ్, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత, ఒకసారి పరాజితులు అయిన తర్వాత ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కామారెడ్డిలో ఓడిపోయాడు కేసీఆర్. కామారెడ్డి గురించి ఎప్పుడైనా ఆ ఫలితం పైన ఆయన రివ్యూ చేశాడా? చేయలేదు. కామారెడ్డిలో ఆయన ఓట్లు అయితే పడ్డాయి కదా, ఎన్నో కొన్ని పడ్డాయి కదా. కొన్ని కామారెడ్డి ఏ రోజైనా పర్యటించాడా? లేదు. అంటే ఏమన్నట్టు కేసీఆర్ యాక్టివిటీ ఏందన్నట్టు, ప్రజలు గెలుపోవటం సహజమని విజయ్ అన్నాడు. రైట్, ఓకే. మరి ఓడిపోయిన తర్వాత
ఆయన ఫామ్ హౌస్కి ఎందుకు పోయి కూర్చున్నాడు, ఫామ్ హౌస్ ఎందుకున్నాడు? ఉమ్, తెలంగాణ భవన్లో పార్టీ ఉందా, ఫామ్ హౌస్లో పార్టీ ఉందా? ఉమ్, ఇది కూడా తేలాలి. ఉమ్, సో నేను ఫామ్ హౌస్ నుంచే పరిపాలిస్తానని ఏమైనా కేసీఆర్ చెప్తాడా ఈ రాజ్యోత్సవంలో? అది కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పాలన ఎక్కడిది ఇంకా ప్రతిపక్షంలో ఉంది? కాదు మా అధికారులు మేము వస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్, ఉమ్. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నది ఏంటంటే 3 ఏళ్లలో మేము అధికారంలో మూడేళ్లలోనో ఇంకో నెలలోనో అది వాళ్ళు ఎప్పుడో ఒకసారి మేము అర్జెంటుగా అధికారం రావాలా బాబు, ఉమ్, మేము ప్రతిపక్షం ఉండడం ఏంటి బాబు? మాకు తెలంగాణ ఇచ్చేది మా కోసం, ఉమ్, టీఆర్ఎస్ కోసం. ఉమ్, సో మా పార్టీ పవర్లో ఉండాలి కానీ వేరే పార్టీ పవర్లో ఉండాలి ఏంటనేది వాళ్ళ ఆవేదన. ఉమ్, అందుకే వాళ్ళు పదే ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళు? మీకు కూడా తెలిసి ఉంటుంది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఉమ్, కింద ఉంటుంది అనమాట, కండిషన్స్ అప్లై. ఉమ్, అంటే మాకు అశాశ్వతం, ఉమ్, వేరే వాళ్ళకి కాదు. మళ్ళీ ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఉమ్, ఇది శాశ్వతం కాదు, ఉమ్. ఎవరికి కాంగ్రెస్ శాశ్వతం కాదు, ఓకే. కానీ వీళ్ళకి శాశ్వతం. ఉమ్. అని ఎవరు నేను చెప్పిరా? చెప్తున్నానంటే అన్ని వాళ్ళ మాటల్లోనే ఉంది. ఆయన అయిపోయినాక మీరు మాట్లాడు. వాళ్ళ మాటల్లోనే ఉంది, నేను చెప్పట్లేదు. వాళ్ళ కేటీఆర్ మాటల్లోనే ఉంది. ఉమ్. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాటల్లోనే ఉంది. వ్యక్తిగత ద్వేషంతో ఏమైనా కేసీఆర్ మాట్లాడొచ్చు, మళ్ళీ వ్యక్తిగతంగా ఏమైనా ద్వేషాలు ఉంటే ఆయన ఆయన ఆ, అభిప్రాయం అంతే కదా. ఆయన 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 అంతే feelings తప్ప ఆయన. వ్యక్తి కేసీఆర్ ఇక్కడ ఏంది ఓ రాజకీయ వినండి ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ రజతోత్సవం మీద జరుగుతున్న చర్చ ఇది. ఒక రాజకీయ పార్టీ రజతోత్సవం అంటే జగీర్ గారు మీరు ఆగండి. జగీర్ గారు ఈ మధ్య కాలంలో ఒక 2-3 సర్వేలు చేసినట్టు మనకు ప్రచారం జరుగుతుంది, సమాచారం కూడా మనకుంది. ఏంటంటే దాంట్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అంటే వైఫల్యం జరిగిన తక్కువ కాలంలో మీరు ఏం చెప్తారు దాన్ని? కాదండి, 10 ఏళ్లలో చేయని వ్యవహారాలు ఏమైనా ఉంటే 15 నెలల్లో ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు మీరు ఒక టైం తీసుకోండి, ఒక స్పాన్ ఆఫ్ టైం 15 months ఎక్కడ, 10 years ఎక్కడ? ఓకే. ఇప్పుడు 10 yearsలో మేము చాలా మొత్తం ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చి పారేశాము. 15 నెలల్లో రేవంత్ రెడ్డి మొత్తం ధ్వంసం చేసి పారేశాడు. అండ్ రాష్ట్రంలో కరెంట్ లేక అంధకారంలో మగ్గిపోతున్నారు, చీకట్లో మగ్గిపోతున్నారు. మనకేమో మరి మీ స్టూడియోలో లైట్లు కనిపిస్తున్నాయి, జనరేటర్ అయితే కాదు కదా? రైట్, ఓకే. సో కరెంటు మేము ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే, ఇప్పుడు కరెంట్ లేదు, అట్లనే ఒడ్లు కొనటం లేరు, అట్లాగే సాగునీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, జనాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అని నేనేం ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను నేను. అంటే అప్పుడేదో డిస్టర్బెన్స్ ఉండే అనుకుంటా మనం మాట్లాడుతున్నప్పుడు. మార్కెటింగ్ సంబంధించిన అంశంలో అది ఏ ఇష్యూనా సరే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళకున్న స్కిల్స్ ఎవరికి లేవు. ఇది పక్కా ఇండియాలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి మార్కెటింగ్ చేయడానికి అసలు వాళ్ళకు ఆ స్కిల్స్ సరిపోవు. అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి, ఏ మార్కెటింగ్ అయినా సరే. ఇప్పుడు చేస్తున్నంత అదే. రేవంత్ రెడ్డి విఫలం అయిపోయాడు, అర్జెంటుగా దిగిపోవాలి, మేము అధికారులకు రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడే తెలంగాణ ఒక ట్రాక్ లో పడుతుంది. ఇప్పుడు ట్రాక్ తప్పిపోయిందండి, కింద పడిపోయింది పూర్తిగా తెలంగాణ. ఈ రకమైన ధోరణి, ఈ రకమైన క్యాంపెయిన్, ఈ రకమైన ప్రాపగండా ఈ రజతోత్సవం సందర్భంగా కూడా సభలో కేసీఆర్ మాట్లాడితే మరి జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఓకే, విజయ్ గారు తను అడిగింది కేసీఆర్ ఏదైతే ఓటమి ముచ్చటగా 3వసారి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడం, తెలంగాణ ప్రజలు ఆయన ప్రతిపక్షంలో ఉండాలని డిసైడ్ చేయడం, ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటారా? ఈ బహిరంగ సభ ద్వారా అది బయటకు వస్తుందా? మరి ఎందుకని మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్తున్నారు? ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది, అమలు చేయలేకపోయింది, దాంట్లో అంశాలు ఉంటాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, అది ప్రజలు బిలీవ్ చేశారు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఏం చెప్తారు? 10 ఏళ్ళ వైఫల్యాల గురించి కేసీఆర్ చెప్తారా? ఎట్ ద సేమ్ టైం ఓటమి సంబంధించి ఆత్మవిమర్శ గురించి మాట్లాడతారా? కేసీఆర్ ఏం మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో లేవు, ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఉంది. సో ఈ మీటింగ్ ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంత భారీ స్థాయిలో ఎందుకు చేస్తున్నారు? ఈ స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి, వాటితో ప్రభుత్వం అయితే మారే పరిస్థితి లేదు. దీంతో మైలేజ్ వస్తుంది అంటారా? ఒక రాజకీయ పార్టీ 25 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఒక
మేము 25 సంవత్సరాల్లో ఏం చేసినాం, తెలంగాణ ఎక్కడ ఉండే చెప్పుకుంటారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది బహిరంగ సభలనే తెలుస్తుంది. రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి. ఉద్యమం అప్పుడు దెబ్బలు ఉన్నాయి, తర్వాత గెలుపు వచ్చింది, అధికారం ఉంది, తర్వాత ఓడిపోయారు. ఓడిపోయినాక ఒక 15-20 రోజుల పాటు మొత్తం ఆత్మవిమర్శ కార్యక్రమాలే చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి పిలిచి ఎందుకు ఓడిపోయినావు ఏంటి అని కార్యకర్తల నుంచి తీసుకొని ఓడిపోయారు. ఓడిపోయినందుకు ఓడిపోయినవని అంగీకరించారు కదా. రిపోర్ట్లు ఏమన్నా రిపోర్ట్లు ఆల్రెడీ వాళ్ళు చెప్పుకున్న ఇంటర్నల్ గా చెప్పినటువంటి మ్యాటర్ బయటికి చెప్పినటువంటిది ఏంది, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలు కూడా చెప్పారు కదా. వాళ్ళు సమీక్షించుకొని ప్రజలకు వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు నన్ను అడిగారు ఆయన నేను చెప్తున్నప్పుడు కొంచెం ఆగండి. ఇప్పుడు వాళ్ళు అది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు అంటున్నారు కదా. డిస్కనెక్ట్ అయినందుకే మూడవసారి ఓడిపోయారు అనేది తెలిసిపోయింది కదా. మరి డిస్కనెక్ట్ అనేది మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కనెక్ట్ అయ్యి మొత్తం ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 16 నెలల్లో చేసింది. రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? ఓ రాజకీయ పార్టీ అధికారం కోసమే కదా. రాజకీయ పార్టీ అధికారమే కావాలి కదా. ప్రజల సమస్య పరిష్కరించడం కోసమే అధికారం. రాజకీయ పార్టీ అధికారం కోసం చేయకపోతే ఏం చేస్తుందండి? ఒక రాజకీయ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేను మళ్ళీ 5 ఏళ్లకు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ఏంది? మళ్ళీ 5 సంవత్సరాలకు అధికారంలోకి రావడం కోసము ఈ 3 ఏళ్ల కాలంలో, ఈ 5 ఏళ్ల కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి దాని మీద వైఫల్యాల మీద ప్రజలను చైతన్యవంతం చేయడము, ఫైట్ చేయడం, ధర్నాలు చేయడం, ఇదే పని రాజకీయ పార్టీ చేస్తారు. 16 నెలల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 16 నెలల కాలంలో వేగంగా 120 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి పోతున్నటువంటి దాన్ని ఒకేసారి బ్రేక్ నొక్కి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంత హామీ ఇచ్చింది. ఎందుకు ఇప్పుడు అప్పులు ఉన్నాయనేది చెప్పింది ఎందుకు? మేనిఫెస్టో మాకు 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది అనేది మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టో కమిటీ మాకు 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రతి అప్పు గురించి ప్రతి సంపద గురించి మాకు తెలుసు అని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటిది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మీరు సంపద ఎందుకు పెంచట్లేరు? వచ్చిన కానీ అప్పులు ఉందని తెలుసు. మాకు 18,500 కోట్ల ఆదాయం వస్తుంది నెలకు, మీరు 30,000 కోట్ల ఆదాయం చేయండి గవర్నమెంట్ది, ఎందుకు చేయలేకపోతున్నారు? మీ శక్తి లేక అంతే కదా. మీకు ఉన్నటువంటి దాని సాధ్యం అయితే లేదు, మీరు చేయలేకపోతున్నారు. 16 నెలల్లో నీకు ఆదాయం ఎందుకు పడిపోయింది? కొనుగోలు శక్తి ఎందుకు పడిపోయింది? అన్ని సూచీలు అన్ని ప్రామాణికంగా ఉన్నటువంటి సూచీలని చెప్తున్నాయి కదా. కొనుగోలు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ రిపోర్ట్ లోని మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో 12% ఉన్న వృద్ధి రేటుని వీళ్ళు 9.9%కే తీసుకొచ్చారు. వృద్ధి రేటు 9.9 అనే చెప్పుకునే పరిస్థితి వాళ్ళకే వచ్చింది కదా. వృద్ధి రేటు లేదంటే మీరు ఆదాయం క్రియేట్ చేయట్లేరు, సంపద క్రియేట్ చేయట్లేరు, ఆదాయం పెరుగుతలేదని అర్థం. మీరు ఆదాయం పెరిగినప్పుడు మీరు జీరో చేసినట్టుగా 16 నెలల క్రితం ఉన్నటువంటి ఆదాయము ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి ఈ 16 నెలల్లో ఎందుకు ఆదాయం జీరో అయిపోయింది? మరి అదే జీరో అయినందుకే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మాకు 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉందని చెప్పినటువంటి పార్టీ మీరు 16 నెలలనే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నారు. రైతు బంధుకు సంబంధించినటువంటిది ఏమైంది? 15,000 ఇస్తా అన్నది 12,000కే తీసుకొచ్చింది. అది కూడా అందరికి ఇయ్యలేదు. 3 ఎకరాల వరకు కూడా అందరికి డెడ్ లైన్ పెట్టిన చివరికి క్షమాపణ చెప్పింది కదా మంత్రి. మేము ఇయ్యలేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రి క్షమాపణ చెప్పింది కదా. ఇట్లాంటి రాష్ట్రంలో అప్పటికే అస్తిత్వం నెక్స్ట్ ఇది అస్తిత్వం ఏంది? తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం అంటే అబద్ధం. అది డెమోక్రసీ అన్నారు, మోసం అంటారు. మోసం ఎందుకు? నీ మోసం అది చేయలేనని తెలిసి కూడా చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని చెయ్యలేను అని చెప్పడం అంటే మోసం, దగ, కుట్ర, వెన్నుపోటు అంటారు. ఎందుకు ఈ వెన్నుపోటు? వాళ్ళ గురువు గారి నుంచి వచ్చిన వెన్నుపోటు, గురువు గారు చంద్రబాబు నుంచి వచ్చిన వెన్నుపోటు. ఇదంతా గురువు గారు ఉండదు కదా. ఎందుకు వచ్చిందంటే అది అటువంటిది ప్రజాస్వామ్యం. క్షమాపణ చెప్పడం ప్రజాస్వామ్యం అంటే మీ అందరికి గురువు రేవంత్ రెడ్డికి, మీకు మీ అందరికి గురువు ఎన్నుపోటే కదా. అది ప్రజాస్వామ్యం అని ఎట్లా నిర్వచనం ఇస్తారండి? ఒక పొలిటికల్ పార్టీ లాగా, ఒక పొలిటికల్ పార్టీ వ్యక్తి లాగా డెమోక్రసీయా? అది డెమోక్రసీయా? నేను హామీ ఇచ్చి ఓట్లు దండుకొని నేను క్షమాపణ చెప్పడం అంటే డెమోక్రసీ బ్యూటీయా?
అది మోసం దగ అంటారు, వెన్నుపోటు అంటారు, అంతే తప్ప జగన్ గారు, ప్రజాస్వామ్యం అనరు. అది ప్రజాస్వామ్యం అనరు, మోసం చేసి మీరు అది ప్రజలకు చెప్తారు. ఇవే ప్రజలకు చెప్తారు. తెలంగాణ అస్తిత్వం ఏ రకంగా దెబ్బతింటుంది. 43 సార్లు ఢిల్లీకి పోయింది. మనది మొత్తం ఢిల్లీ గుజరాత్ తాకట్టు పెడుతున్నటువంటి అంశం. అదే పోతే తెలంగాణ అదే నాన్ తెలంగాణ వాళ్ళకి అదే కనిపిస్తుంది. నాన్ తెలంగాణ వాళ్ళకి అదే, ఆ నాన్ తెలంగాణ వాళ్ళకి అదే విధంగా రేవంత్ రెడ్డి శిష్యులకి, అదే విధంగా చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా ఎవరు, వీళ్ళ భావజాలం చంద్రబాబు నాయుడు భావజాలం, ఈ చంద్రబాబు నాయుడు భావజాలము, అదే విధంగా ఢిల్లీ భావజాలము, ఈ భావజాలంతో తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. ఈ 25 సంవత్సరాల నుంచి ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని ఈ 16 నెలల్లోనే తెలంగాణ అస్తిత్వం పోయి మళ్ళా ఢిల్లీకి 43 సార్లు ఢిల్లీకి పోతారండి. ఎవరైనా ఉన్నారా? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు పోయినా? అందుకే అస్తిత్వం దెబ్బతింటుంది. ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవడం బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది. తెలంగాణ ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారు? తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఢిల్లీ పోరాడు, కార్యకర్త ఫామ్ హౌస్ పోవడం వేరు, ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడం వేరు. 60 సంవత్సరాల పరిపాలనలో అంత సమైక్యాంధ్రంలో ఉన్నటువంటి సమయంలో కూడా ఒక ముఖ్యమంత్రి 16 నెలల్లో 43 సార్లు ఢిల్లీకి పోయినటువంటి వ్యక్తి లేదండి. వాళ్ళ పార్టీ జాతీయ పార్టీ అయినా 60 సంవత్సరాల నుంచి ఇంతమంది దాదాపు 15 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. హైకమాండ్ అక్కడ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లోనైనా, ఇందిరాగాంధీ నెహ్రూ పీరియడ్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా 43 సార్లు పోలే. ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత వాట్సాప్లు వచ్చి, ఇంత వీడియో కాన్ఫరెన్స్ వచ్చి, ఇంత జూమ్లు వచ్చి ఉన్న సందర్భంలో 43 సార్లు పోయినట్టు ఆడనే నీకు తెలంగాణ అస్తిత్వం పోయింది. నీ తలకాయ తీసేసినట్టు, తెలంగాణ తలకాయ తీసేసినట్టు, తెలంగాణ అస్తిత్వం లేకుండా తెలంగాణ ఢిల్లీకి తాకట్టు పెట్టడం, తెలంగాణ బీజేపీ గుజరాత్ తాకట్టు పెట్టడం, అదానికి తాకట్టు పెట్టడం, ఆ అస్తిత్వం కోసం కాపాడుకోవడానికి తెలంగాణ అస్తిత్వంతో ఉన్న ఒక పార్టీ అవసరం. అది ఆ తెలంగాణ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ తెలంగాణకు ప్రస్తుతం అవసరం. అది ఎవరనేది అది ప్రజలు చేసుకుంటారు. రాజకీయ పార్టీ అంటే అధికారం కోసం, ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసమే ఫైట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? అధికారం కోసం ఫైట్ చేయట్లేడా? ఇప్పుడు గుజరాత్ లో నిన్న పోయి కమిటీలు వేసుకుంటుండ్రు రాహుల్ గాంధీ, జిల్లా కమిటీలు, జిల్లా ఎందుకు చేస్తున్నాడు? అధికారం కోసమే కదా ఆడపోయింది. ఈడ మళ్ళీ అధికారం రావడం కోసమే కదా చేస్తున్నటువంటిది. ఒక మాట ఒకటి ఆయన విడ్రా చేసుకోవాలి. నేను నా తెలంగాణ కాదు, ఎందుకంటే ఈ తెలంగాణ అంటారు కదా, తెలంగాణ లేదు అంటారు. నాన్ తెలంగాణ వాళ్ళకి అట్నే అనిపిస్తుంది. వాళ్ళ ఎవరికైనా నాన్ తెలంగాణ అంటే నువ్వు తెలంగాణ యాక్సెప్ట్ చేయనప్పుడు నాన్ తెలంగాణ అంటాము. నువ్వు తెలంగాణ యాక్సెప్ట్ చేయనప్పుడు నేను నాన్ తెలంగాణ అంటాము. నేను నాన్ తెలంగాణ అంటే తెలంగాణ ఇంకెక్కడ తెలంగాణ అంత వెటకారంగా నాన్ తెలంగాణ వాళ్ళకు, తెలంగాణ ద్రోహులకు మాత్రమే తెలంగాణ అంటే ఒక వెటకారము. తెలంగాణ ఎక్కడ ద్రోహం ఎక్కడ? నువ్వు అనగలుగుతావా? కరీంనగర్ నుంచి వచ్చిన నువ్వు అనగలుగుతావా? నేను నల్గొండ నుంచి వచ్చినా నేను వీళ్ళు నాన్ తెలంగాణ వీళ్ళు అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి ఇంకా తెలంగాణ అనే దానికి సంబంధించిన వ్యవహారము, దానికి సంబంధించిన కార్డు లేదా దానికి సంబంధించిన సెంటిమెంట్ కు చోటు లేదు నాకు తెలిసి. తమిళనాడు ఉంది, నాన్ తెలంగాణ వాళ్ళకు ఈ రకంగానే ఉంటారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన శిష్యులు, రేవంత్ రెడ్డి మనుషులు, మనుషులకు తెలంగాణ చంద్రబాబు శిష్యులకు అదే ఉంటది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గౌరవం కోసం పోరాడారు. కేసీఆర్ కు అధికారం కోసం కాదు, మరి ఇన్ఫర్మేషన్ 2001 నుంచి పోరాడింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. అది మోర్ ఇంపార్టెంట్. ఆత్మగౌరవం వచ్చింది కదా, ఆత్మగౌరవం ఆత్మనూన్యతతో ఉన్నటువంటి తెలంగాణ 2001 ముందు 2014లో వచ్చిన తెలంగాణ తోటి ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవంతో దేశానికే డబ్బులు ఇస్తున్నాము.
మరి ఆత్మగౌరవం లేనిది లేకుండానే తెలంగాణ దేశాన్ని సాధే అంత శక్తి వచ్చిందా? ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ప్రొడక్షన్ పెంచి కష్టపడి ప్రొడక్షన్ పెంచినటువంటి తెలంగాణ సమాజం దేశానికి డబ్బులు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం వచ్చినందుకే అంత శక్తి అంత ప్రొడక్షన్ చేయగలిగారు. ఎట్లా చేసుకో మరి తెలంగాణ చంద్రబాబు లాగా తెలంగాణ పదాన్నే నిషేధించినట్టు మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ తెలంగాణ గట్టిగా చెప్పట్లే నువ్వు. తెలంగాణ ఏదో అదేదో చిల్లరతే అన్నట్టు ఒక చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నాను. తెలంగాణ వీళ్ళకు బాటలు తెలంగాణ వ్యక్తి లాగా నువ్వు కరీంనగర్ తెలంగాణ వ్యక్తి లాగా ఉంటున్నావు. నేను ఎందుకు ఉండలేకపోతున్నా? నేను ఉంటున్నా. నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? మాటలలో తెలుస్తుంది కదా. ఆయనను బేస్ చేసుకొని మనం డిస్కస్ చేయాలి. ఒకటే మాట, తను నాకు తెలుసు కరీంనగర్ లో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ ఉద్యోగం చేయడం వేరండి. నేను మాట్లాడతానండి, మీరు ఆగండి. ఇది ఉండడం వేరు. నేను స్టార్టింగ్ లో చెప్పిన తెలంగాణ బాబు అస్తిత్వంలో కావచ్చు, తెలంగాణ సాధనలో కావచ్చు జర్నలిస్టుల పాత్ర కీలకం. మనం ముగ్గురం జర్నలిస్టులు మాట్లాడుకునే క్రమంలో ఆయన అదే తెలంగాణ ఉద్యమం కోసము రాసిండు, తర్వాత కష్టపడ్డాడు. ఆ ఉద్యమంలో 2001 నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్ర పోరాటం అప్పుడు కూడా వేరే వాళ్ళు స్వాతంత్ర పోరాటానికి భారతదేశ బ్రిటిష్ వాళ్ళు పోవడానికి మీరు ఆగండి, బ్రిటిష్ వాళ్ళు కూడా సహకరించారు. మీరు ఆగండి. ఇంతకు ఏ జిల్లా మాది? ఏ రాష్ట్రం పోనీ చెప్పు. ఆయన తెలంగాణ వాదే. అట్లా మనం పొలిటికల్ లీడర్ లాగా మనం భారతదేశాన్ని మాట్లాడుకుంటే దాని మీనింగ్ ప్రజలు మనల్ని జర్నలిస్ట్ అయినా ఇంకెవరైనా తెలంగాణ లేదు తెలంగాణ పదాన్ని చూసినట్టు మీరు ఆగండి అన్న. మీరు ప్రభుత్వంలో కూడా అప్పుడు ఏదైతే మిషన్ కాకతీయ ఇష్యూ తీసుకున్న తర్వాత అదొక మంచి కార్యక్రమం. అంటే ప్రభుత్వం ఏర్పడే వరకు యాజ్ ఏ జర్నలిస్ట్గా కొట్లాడారు. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ మిషన్ కాకతీయకు సంబంధించి మీరు పుంకాలుగా అప్పుడు మీరు చెప్పేవాళ్ళు ఈ కాకతీయ కాలం నాటి చెరువులను పునరుద్ధరించడము, వాటి పూడిగా తీయడం ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకుని అప్పుడు మీరు ఇన్స్పైర్ అయ్యి ప్రభుత్వంలో కూడా కొంతకాలం పనిచేసి రాజప్పారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ డిబేట్ కాదు. వాస్తవానికి 25 సంవత్సరాలు రజతోత్సవం పైన డిబేట్ జరుగుతుంది. అవును, నేనేమంటున్నాను, 2-3 పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. దీంట్లో ఫస్ట్ నేను అడిగింది కూడా అదే, వెదర్ ఇట్ ఈస్ నేషనల్ పార్టీ ఆర్ రీజనల్ పార్టీ అదొకటి చెప్పాలి. అండ్ మేము ఎందుకు ఓడిపోయాము అనే దానికి సంబంధించి ఆత్మవిమర్శ చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు మనకు మీడియాకి చెప్పాల్సిన అక్కర్లేదు, ప్రజలకు చెప్పాలండి. లక్షలాది మంది వస్తారు కదా, మళ్ళీ మీరు ప్రజల్ని కనెక్ట్ కావాలనుకుంటున్నారు కనుక ప్రజలకు చెప్పాలి, తప్పులను సరిదిద్దుకుంటాము అని చెప్పాలి. రైట్, ఓకే, అంతే చెప్పగలరా? మీ డిమాండ్ మీరు కేసీఆర్ నుంచి కోరుకునే అదే కదా. అదే మరి ఈ రజతోత్సవ వేళ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నా ఆయన కూడా చెప్పాడు, ఎందుకంటే అది టాప్ సీక్రెట్ ఉంటుంది. సో కేసీఆర్ మరి ఇంత భారీ స్థాయిలో మీటింగ్ పెట్టిన క్రమంలో ఏం మాట్లాడితే ఆయనకు టెన్షనే, మీకు టెన్షనే, మనకు సస్పెన్సే. టెన్షన్ కంటే సస్పెన్సే ఉంటుంది. ఆ పేపర్ లీక్ అయిందండి, ఆ పేపర్ అంతా నాకు ఉందిలే కానీ ఆ స్పీచ్ ఏం చెప్తాడో కూడా తెలుసు నాకు. కానీ అది కాదు, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఏ రకంగా పొరపాటు జరిగాయి, మిస్టేక్ జరిగాయి, ఎందుకు మనము అసలు ఇంకొకటి పాయింట్ శ్రీనివాస్ ఇంపార్టెంట్, అసలు మీరు అడగట్లేదు కానీ నవేడేస్ ఎస్సీ బీసీకి సంబంధించిన ఒక ఇష్యూ చాలా బర్నింగ్ గా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మనం వస్తే ఆ పార్టీలో ప్రెసిడెంట్ ఒకటే క్యాస్ట్, అపోజిషన్ లీడర్ ఒకటే క్యాస్ట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అదే క్యాస్ట్. ఓకే, ఈ రకమైన స్ట్రక్చరే ఉంటుందా, లేక దీంట్లో ఎస్సీ బీసీలను కూడా తీసుకుంటాము, లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో 4 తీసుకుంటాము, అందులో ఎస్సీలను బీసీలను మైనార్టీలను కూడా అకామిడేట్ చేస్తామని ఏమన్నా కేసీఆర్ దీపం చెప్తాడా? చూడాలి, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అంటే నవేడేస్ ఇప్పుడు బహుజనవాదం అనండి, మీరు వాటెవర్ రాజ్యాధికారం అనండి, లేకుంటే ఎస్సీ బీసీలకు సంబంధించిన ఓటు బ్యాంక్, ఎస్సీ వర్గీకరణ విషయంలో క్లారిటీ ఇవ్వాలి, తర్వాత బీసీలకు విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఆ పార్టీలో కీలకమైన పదవులలో కూడా మరి బీసీలను ఎస్సీలను కదా, అది మీరు చెప్పేది. సో కేసీఆర్ ఏం మాట్లాడతారో తను కూడా చెప్పలేడు వాస్తవానికి. కానీ ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనేది చెప్పి ఆయనకు బాగా తెలుసు. మీరేమని చెప్తారా? మనం చూడాల్సిందే ఆ రోజు తెలంగాణ సమాజంలో
ఒక రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ ఆర్జిన్ వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ. దాన్ని మనం తెలంగాణ అస్తిత్వం ఎందుకు ప్రమాదంలో పడ్డదనే విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈ సామాజికకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చూసినట్లయితే ఉన్న వాళ్ళ తీర్మానం ప్రకారం రేవంత్ రెడ్డి సీఎం మారుస్తారు. సీఎం అందరు మంత్రులు వాళ్ళే ఎందుకు ఉండాలి, ఒకే సామాజిక వర్గం వాళ్ళే మంత్రులు ఎక్కువ ఎందుకు ఉండాలి, ఉన్న పర్సెంటేజ్ ఎంత వాళ్ళు లెక్కలోకి వస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రివర్గం వినండి. మన రాష్ట్రంలో ఎంత దరిద్రం అంటే ఎంత దరిద్రం చూడండి. మన రాష్ట్ర జనాభా 4 కోట్లు, సగం దాదాపు 2 కోట్ల జనాభాకి మంత్రివర్గమే లేదండి. హైదరాబాదు, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాలకు మంత్రి ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ ప్రజాపాలన, ఇంటర్నల్ మ్యాటర్ ఎట్లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంత్రివర్గం అనేది ప్రతి జిల్లాకు ఒక సమాజంలో పాలనకు సంబంధించినటువంటి అంశము, పాలనకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ఇంటర్నల్ ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించింది ఇంటర్నల్ అవుతుంది. మంత్రి పదవి, ముఖ్యమంత్రి అనేది ప్రజలకు సంబంధించినటువంటిది. ప్లస్ ముఖ్యమంత్రి ఏమంటాడు, నా చేతులు ఏం లేదు, ముఖ్యమంత్రి ఏడ అస్తిత్వం పోయింది, ఏడ తలకాయ తీసేసినట్లయింది. మంత్రివర్గ విస్తరణ చేసుకునే బాధ్యత ముఖ్యమంత్రిది. ముఖ్యమంత్రి సిఎల్పి సమావేశంలో ఏమంటాడు, నా చేతులు ఏం లేదు, మొత్తం ఢిల్లీ చేతులనే ఉంది అని అంటారు. ఒక వాళ్ళు చెప్తే వాళ్ళు ఆపమంటే ఆపాలి, వాళ్ళు చేయమంటే చేయాలి, మంత్రివర్గ విస్తరణ. అట్లాంటి పరిస్థితి జాతీయ పార్టీకి విధానం ఉంటుంది. జాతీయ పార్టీ విధానం మనకు ముఖ్యమంత్రి పదవులలో ముఖ్యమంత్రికి విచక్షణ రాజ్యాంగం కల్పించిందే మనకు ముఖ్యం. నువ్వు పార్టీలో మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. మీరు 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మందికి ప్రాతినిధ్యమే లేదు మంత్రివర్గంలో. 2 కోట్ల జనాభా 16 రోజు రాజ్యాంగం పట్టుకొని తిరిగి ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పేటువంటి వాళ్ళకు తెలంగాణ విషయంలో ఈ రకంగా చేస్తే మాట్లాడే అర్హత, నైతిక బాధ్యత, నైతిక హక్కు రైట్. ఓకే, మీరు చెప్పిందంతా అగ్రి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ఒక ట్యాగ్ లైన్ ఏది డిసెంబర్ 7వ తేదీన ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనే ఒక ట్యాగ్ లైన్తో ప్రమాణ స్వీకారం చేసిర్రు. సరే, మీరు అన్నట్టు ఆ కులాల సమీకరణ, జిల్లాల సమీకరణ, ఇంకో 6 బెర్తులు ఉన్నాయి మంత్రి పదవులు, అవి ఫుల్ఫిల్ చేస్తారు. వాళ్ళ అసంతృప్తి వాళ్ళు ఎట్లా చేస్తారు మీరు చెప్పుకోవడం చేస్తారు అనేది పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది ప్రజలకు సంబంధించింది. ప్రభుత్వము, రాజ్యాంగానికి సంబంధించినటువంటి జరిగిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎట్ ద సేమ్ టైం జగీర్ గారు కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పార్టీ కంపారిజన్ అనేది చేయడానికి లేదు. 100% వాళ్ళ ఢిల్లీ వాళ్ళ కంపారిజన్ లేదు. వాళ్ళ తెలంగాణ అస్తిత్వాన్ని ఢిల్లీ మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి తెలంగాణ అస్తిత్వం ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ అదే చూసుకో. కాంగ్రెస్ పార్టీకి దీనికి బీఆర్ఎస్ పార్టీకి పోల్చే లేనే లేదు, పోల్చాల్సినటువంటి అవసరం లేదు. అది వేరు, ఇది వేరు. విజయ ఆర్గ్యుమెంట్ తో నేను ఒక క్షణం ఏకీభవిస్తాను. ఏది కాంగ్రెస్ పార్టీలో సామాజిక లేదు, కాంగ్రెస్ పార్టీలో రెడ్ లైన్ నడిపిస్తున్నారు. ఈ వేరే క్రిటిసిజం ఉందో దీన్ని నేను కూడా ఏకీపిస్తున్నాను అనుకున్నా. ఒక సెకండ్, నేను అనే పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ జస్టిస్ గురించి అడుగుతున్నాను నేను. దానికి జవాబు చెప్పాలి అంతే. కాంగ్రెస్ పార్టీతో కలిపి కాంగ్రెస్ పార్టీలో అట్లా లేదు, ఇట్లా లేదు, వాళ్ళు రాజకీయాలు రాజకీయ పార్టీలు భారతదేశంలో రాజకీయ పార్టీల వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఏ రాజకీయ పార్టీ చూసినా భారతదేశ ఆ రకంగా ఉన్నది. దానికి సంబంధించిన సంస్కరణలు ఏదైనా సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటే రాజకీయ సంస్కరణలు తీసుకురావాల్సి ఒక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్. మరి మేమే ఇచ్చిన సబ్బన్న వర్గాలు
కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయదా? ఏమయ్యా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయదా? ఏమయ్యా? 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేయదు, రాష్ట్రానికి పక్కన పెట్టు. అయిపోయి చేయనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. ఎవరు నోరు ఇక కాంగ్రెస్ పార్టీ మేము చేయమని కాంగ్రెస్ పార్టీని చెప్పమని మేము చేయము. మరి రాజ్యాంగం పట్టుకొని బీసీ గణన చేసి 42% అని మొత్తం దొంగ ఉపన్యాసాలు ఎందుకు మరి చెయ్యదు అన్న తర్వాత ఇంకెందుకని కాంగ్రెస్ పార్టీ చేయదని చేయదన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయమనండి మేము చేయము అని. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తే అయిపోతుంది కదా. జగన్ గారు ఎందుకు అనౌన్స్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున? కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తరఫున అనౌన్స్ చేస్తున్నారు. మనం ఏ పార్టీ ప్రతినిధి కాదు. అనేది ఏంటంటే కాంగ్రెస్ తోటి పోల్చడానికి ఎందుకంటే కాంగ్రెస్ ద్రోహమే చేసింది తెలంగాణకు. 60 సంవత్సరాల నుంచి ద్రోహమే చేసింది కాంగ్రెస్ పార్టీ. పోల్చాల్సిన అవసరమే లేదు, అసలు పోల్చుకోవడానికే వీళ్ళు. ఎందుకంటే తెలంగాణని మొత్తం సాగొట్టి బొందబెట్టి 2014 వరకు నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచే లేచి అంతైతే దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఏం లేదు. ద్రోహం చేసింది ఆ పార్టీ. ఎందుకంటే కలిపింది వాళ్ళే, నెహ్రూ హయాంలో కలిపిరు. మళ్ళా ఈ పంచాయతీలన్నీ 60 ఏళ్ళు అయినాయి. మళ్ళీ కొట్లాడంగా మొదలు పెట్టి ఇయ్యకపోతే ఈపులు వలుతాయి అన్నప్పుడు తెలంగాణ ఇచ్చింది. వచ్చినాక మనం అంత ఒక ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం తోటి మనం డెవలప్ చేసుకున్నాము, మన ప్రొడక్షన్ పెంచుకున్నాము. మనం ఒక గాడిలో పడుతుంటే మళ్ళీ అధికారం వచ్చినటువంటి మళ్ళీ దాన్ని వెంటనే జీరో తీసుకొచ్చినటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడి చెడిపోతుంటే అంత వీళ్ళకి కొంతమందికి నాన్ తెలంగాణ వాళ్ళకి అవే అది ఎందుకు అంటారు ఆయన? మరి తెలంగాణ పదాన్ని ఉచ్చరించినప్పుడు నాన్ తెలంగాణ మీరు అన్నారు, నేను అనలేదు. తెలంగాణ పదం లేదు. దయచేసి ఇటువంటి వాళ్ళు ఉంటే నన్ను మళ్ళీ ఒకసారి పిలవకండి. నాన్ తెలంగాణ అని తెలంగాణ పదం తెలంగాణ పదాన్ని తెలంగాణని కించపరిచే వాళ్ళని ఉన్నప్పుడు నాకు పిలవకండి. కాదు కదా తెలంగాణ తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి చంద్రబాబునే భయపెట్టింది మమ్మల్ని. తెలంగాణను ఉచ్చరిస్తే జైలు వేస్తామనే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని వచ్చినప్పుడు తెలంగాణ పార్టీలకి వెళ్ళి తెలంగాణ ఇంకెక్కడ తెలంగాణ అందుకని నాన్ తెలంగాణ అంటామండి. మేము అదే అంటున్నామండి. నాన్ తెలంగాణ వాళ్ళని తెలంగాణ పదం అంటే ఇష్టం లేనటువంటి నేను పిలవకండి. మళ్ళీ ఒకసారి నన్ను తెలంగాణ పదం అంటే వాళ్ళకి ఇరిటేషన్ ఉన్న వాళ్ళని నన్ను ఇరిటేషన్ పిలవకండి. తాను అడిగే పాయింట్ ఒకటే, టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, బిఆర్ఎస్ అంటే భారత చెప్పుకున్నారు కదా. ఆగండి దానికి ఏంది తెలంగాణ అంటే టిఆర్ఎస్ అనేది బిఆర్ఎస్ రాష్ట్రం అనేది పేరు మార్చుకున్నాం అనేది ఆ పార్టీ చెప్పుకుంది. అయిపోయిందండి, అయిపోయింది. ఎలక్షన్ లో పోయిర్రు, ఎలక్షన్ లో పోయిన తర్వాత రకరకాలే చెప్పిర్రు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రజతోత్సవాలు చేసుకుంటుంది ఆ పార్టీ. ఆ పార్టీ మీద మనం రజతోత్సవాల మీద డిస్కషన్ చేస్తుంటే దానికి సంబంధించిన టిఆర్ఎస్ అయినా బిఆర్ఎస్ అయినా ఒకే వ్యక్తి పెట్టాడు కదా. పెట్టిన వ్యక్తి పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకుని రాజతోత్సవం చేసుకుంటుంటే మీకు బాధ ఏంది? జగీర్ గారు, తెలంగాణ ఎమోషన్ లేనటువంటి వాళ్ళకి బాధ ఏంది? అర్థం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళు డెక్లరేషన్ ఇచ్చుకొని ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాలు పేర్లు ఎన్ని మారినాయి? కాంగ్రెస్ ఎన్నో మారినాయి. కాంగ్రెస్ చరిత్ర బీజేపీ చెప్పుకోవాలి గురించి కాదు. నేను అనేది ఎమోషన్ తెలంగాణ అంటే ఇరిటేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైన బాధలే ఉంటాయి. ఆ రకమైన బాధలు ఎందుకు ఉంటాయి? తెలంగాణని వ్యతిరేకించేటువంటి వీళ్ళ పెద్ద బాసు, వీళ్ళ పెద్ద బాస్ అంతా ఆంధ్రాలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళ పెద్ద బాస్. చంద్రబాబు మనం ఇష్యూ తీసుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు కూడా నేను తెలంగాణ వాదినే, టిఆర్ఎస్ పెట్టిన తర్వాత కూడా తెలంగాణ వాదినే, ఇప్పుడు కూడా తెలంగాణ వాదినే. ఒకటి నెంబర్ 1, టిఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ అయినా అది కేసీఆర్ తోనే మొదలైంది అనడానికి కూడా నేను వ్యతిరేకిని. బికాస్ 95-96లో
వరంగల్లో జరిగిన ఒక కార్యక్రమం, ఒక సమావేశం, జయశంకర్ సార్ వీళ్ళంతా పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఓకే, మధ్యలో చాలా జరిగినాయి అనుకోండి జర్నీ. ఆ తర్వాత 2001లో పొలిటికల్ లీడర్షిప్ కేసీఆర్ చేతిలోకి వెళ్ళి పార్టీ పెట్టారు. దాన్ని ఎవరు మనం కాదానికి లేదు. హిస్టరీ అనేది హిస్టరీనే. ఇక్కడ కేసీఆర్ నుంచి చరిత్ర మొదలైంది, కేసీఆర్ తోనే చరిత్ర క్లోజ్. లేకపోతే కేసీఆర్ తెలంగాణ విషయంలో తెలంగాణ సాయుధ పోరాట కార్యం నేను చెప్పిన తెలంగాణ కోసం చెన్నారెడ్డి పెట్టిండు, ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని సంస్థలు మాట్లాడి లేకుంటే పొన్న ప్రభాకర్ XYZ ఎంతమంది 12 మంది మంత్రులున్నారు, వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళ కాదా? తెలంగాణ వాళ్ళే కదా. తెలంగాణ వాళ్ళే. మరి ఇక తెలంగాణ అంటే మేమే, తెలంగాణ అంటే కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ అధికారులు రావాలి అర్జెంట్ గా. కేసీఆర్ వస్తే తప్ప తెలంగాణ వాళ్ళు ఉన్నారండి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే వాళ్ళు వీళ్ళు. ఏ ముఖ్యమంత్రి అయినా పోయిండా? సమైక్య ఆంధ్రప్రదేశ్ కానించి కూడా, ఇందిరా నెహ్రూ కానించి కూడా 16 నెలలు 43 సార్లు ఢిల్లీ ఇంత టెక్నాలజీ ఉన్నాక అస్తిత్వం ఆనే తెలంగాణ వాళ్ళు అయి ఉండొచ్చు. బ్రిటిష్ మన ఇండియన్స్ ఎంతో మంది ఉన్నా గాంధీకి ఎందుకు వచ్చింది అట్లా? గాంధీ ఎందుకు కొట్లాడిండు? నెహ్రూకి ఎందుకు అట్లా వచ్చింది? భారతీయ పౌరులు మస్తుగా ఉన్నారు. తెలంగాణ అందరు భారతీయ పౌరులు కాదా? కొంతమంది అప్పుడు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో భారతీయులు నాయకులు అనేటటువంటి వాళ్ళు కూడా భారతదేశాన్ని ద్రోహం చేసి బ్రిటిష్ కు సహకరించిన వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ నుంచి పెన్షన్ తీసుకొని కూడా నేను చెప్పిన ఈ 25 ఏళ్ళకి గురించి మాట్లాడుతుంటే మిగతా డిస్కషన్ నేనేం తీసుకురాలి. అది తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ 25 ఇయర్స్ లోపల తెలంగాణకు సంబంధించి నా కాంట్రిబ్యూషన్ ఎంతో మొత్తం తెలుసు. ఎవరి కాంట్రిబ్యూషన్ గురించి చర్చ కాదు. 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి అది 25 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తి ఇలా నువ్వెంత చేసినా నేనెంత చేసినా అనే చర్చ కాదు. ఆ చర్చ పెట్టండి. ఓకే, మీరు ఆ చర్చ పెట్టండి. మీరు ఆ చర్చ పెట్టండి. ఓన్లీ రిపోర్టర్ అవును 1 వీక్ ఉన్నా కేసీఆర్ తో చెప్పుకోవచ్చు. ఓకే, అట్లాంటి బొచ్చేడు కార్యక్రమాలు నేను ఉన్నా. టీవీ 9 లో కూడా నేను తెలంగాణ వాదాన్ని ప్రోత్సహించిన వాళ్ళలో నేను ఒకటి, గట్టిగా బలంగా వినిపించిన వాళ్ళలో ఒకటి. సో కాంట్రిబ్యూషన్ అనేది ఉద్యమంలో ఏంది, అది గులాబీ జెండా వేసుకుని తిరిగితేనే కాదు కదా. యాజ్ ఎ రిపోర్టర్ గా నేను తెలంగాణ వాదిగా పనిచేసిన, నేను తెలంగాణ సక్సెస్ కావాలని పోడాలని వాడిని. తెలంగాణ బిల్ అయ్యేటప్పుడు కూడా 40 రోజులు ఢిల్లీలో ఉన్నవాడిని. నన్ను పట్టుకొని నాకు తెలంగాణ అంటాడు. దాని కష్టాన్ని ఉపసంహరించుకోమని. ఓకే, అది ఉపసంహరించుకుంటాడు. అది దానికి రీజన్ తను చెప్తున్నాడు. బిఫోర్ దట్ మీరు ఇంకా ఈ 14 ఏళ్ళ ఈ పార్టీ ఉద్యమం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కావచ్చు, 10 ఏళ్ళ ఏదైతే అధికారం కావచ్చు, 1.5 ఇయర్ ప్రతిపక్షం వెరసి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? 7 లక్షల కోట్ల అప్పులు చేశారు, 1,58,000 కోట్లు ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి మేము అప్పులు చేసినామని చెప్తున్నారు. సో దీంట్లో తెలంగాణ అనేది కొట్లాడి సాధించుకున్న తర్వాత ఆ ఏదైతే నిధులు నియామకాల ఇష్యూ కావచ్చు, తర్వాత మిగతా అంశాలు కావచ్చు, అవి ప్రజలకు అందుతున్నాయా? ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి. ఇప్పుడు ప్రజలకు ఏవైతే పథకాలు కేసీఆర్ హయాంలో అందాయో అవన్నీ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. 100% 7 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల ఇంత అప్పు చేశాను కాదు. అప్పు తీసుకురావడం, పంచడం, ఇదే స్కీమ్. కేసీఆర్ కిట్స్ అండి, కళ్యాణ లక్ష్మి అండి, రైతు బంధు అండి, దళిత బంధు అండి, ఆ బంధు ఈ బంధు మొత్తం పంచుడే ప్రోగ్రామ్. ఓట్ల కోసమే. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అప్పులు తీర్చడానికి మీరు చెప్పిన నంబర్ తప్పు. 6,500 కోట్ల రూపాయలు పర్ మంత్ కేసీఆర్ చేసిన అప్పుకు రేవంత్ రెడ్డి అప్పు వడ్డీ కడుతున్నాడు.
ఓకే? అంటే మొన్న ఉభయ సభలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, శాసనసభలో మాట్లాడారు, మండలిలో అదే మాట్లాడారు. చెప్తున్నాను. ఇప్పుడు మండలి- వచ్చే- మన- wait. మన వచ్చే ఆదాయం ఎంత? అది తప్పు అనేది మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పిండు అదే బడ్జెట్ స్పీచ్ లో. ఈయన ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు. ఆ బడ్జెట్ కాపీలో కూడా చూస్తే 2,300 కోట్లు కంటే తక్కువ ఉంది. వడ్డీలు కట్టడం అదే వడ్డీ అసలు కలిపి కాగ్ రిపోర్ట్లో కాగ్ రిపోర్ట్ లో వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ దాంట్లో మరి అంటే ఓ ముఖ్యమంత్రి ఇంత అబద్ధం చెప్తాడా? నాకు అర్థం కాదు. సరే దాన్ని మాట్లాడండి. ఆర్థిక మంత్రి ఒక రకమైన చెప్పండి. మరి అబద్ధాలు చెప్పొద్దు, ఇది అబద్ధమే కదా. ఈయన కూడా అబద్ధం చెప్తే ఎట్లా అండి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాడు 6,500 సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆయన పెట్టుకున్న టార్గెట్ ఒకటే, మనం మరి అందరు డబుల్ అన్ని ఈ పథకాలు కళ్యాణ లక్ష్మి అన్ని డబుల్ ఇస్తా ఉన్నారు కదా. డబుల్ ఈ ఓట రాజకీయాలు అంటే ఓట్ల కోసం చేసిన పథకాలు అంటే రైతు బంధు డబుల్ ఇస్తామని, కళ్యాణ లక్ష్మి తులం బంగారం, అది ఉండాలి. రాజకీయ పార్టీలు అది చెప్పాలి. ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకున్నది ఏంటంటే, నా గెస్ చెప్తున్నాను, మనం పర్మనెంట్ గా తెలంగాణలో అధికారంలో ఉండాలి. కాస్ట్ అది ఎవరైనా అనుకుంటారు. అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకోవట్లేదు. అంటుండు ఇంకో 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం. 20 ఏళ్ళు అంటుండు. కాదు, ఇక్కడ డిఫరెంట్ ఉంది. కాంగ్రెస్ కు దీనికి డిఫరెంట్. ఇది తెలంగాణ ఉద్యమ పార్టీ. ఫస్ట్ కాంగ్రెస్ ఉద్యమ పార్టీ కాదని పక్కన పెడదాం. ఉద్యమ పార్టీ కాదని అంటాడు అనుకోండి విజయ్. నేను వాళ్ళే అంటుండే కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీ మీరు అక్కడే ఆగిపోదు. మీరు చర్చను అక్కడనే ఆపుతున్నారు. చాలా చెప్పండి. తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళండి పోరాడింది. పార్లమెంట్ ఎవరు పోరాడిండ్రు? అవును, మరి ఇప్పుడు పాయింట్ ఏంటి, మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నాము, ఏ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తున్నాం అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు రజతోత్సవం సందర్భంగా అంతకుముందు ఏం జరిగిందో అనే దాన్ని మనం కనుక ఒకసారి అనలైజ్ చేయకపోతే, అండ్ బీఆర్ఎస్ పార్టీ తరకు తానుగా కేసీఆర్ ఒక రియలైజేషన్ కనుక లేకపోతే దానివల్ల ఉపయోగం లేదంటున్నాను. మాట్లాడుకుంటారు, ఆ తర్వాత మనం మాట్లాడదాం. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ లక్ష్యాలు పెట్టుకున్నారు. ఇక్కడ ఖజానా లేదు, ఖాళీ కుండలు ఉన్నాయి, సో అని ఆయన ఫస్ట్ 15. అయితే నేనేమంటున్నానంటే, రేవంత్ పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మూసి ప్రక్షాళన కావచ్చు, తర్వాత ఆయన 4వ సిటీ నిర్మించాలనుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి ఒకటి, చంద్రబాబు ఒకటి, కులీ కుతుబ్ షా ఒకటి, 3 నగరాలు నిర్మించారు. నేను 4th సిటీ నిర్మిస్తా అని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వాళ్ళకి కేవలం 3.5 ఏళ్ళ అధికారం ఉంది. ఒక జర్నలిస్ట్గా దీంట్లో రేవంత్ రెడ్డి అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతాడా? మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు కావాలి? మీరు అన్నారు ఓకే, కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ను తెలంగాణ అనే పదం తీసి భారత రాష్ట్ర సమితి చేసిండు. సో దాంతో తెలంగాణకు మా టీఆర్ఎస్కు అలాగే ఇప్పుడు దీనికి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఓకే, అది ఇప్పుడు రాష్ట్రం అంతా అదే చర్చ నడుస్తుంది. టీఆర్ఎస్ రజతోత్సవాల, బీఆర్ఎస్ రజతోత్సవాలు, అది క్లారిటీ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కావచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా పెట్టుకున్న ఈ అంశాలు ఆయన ముందుకు వెళ్ళగలుగుతాడా? కేవలం మరి అప్పట్లో కేసీఆర్ గారు మొదటిసారి సీఎం అయిన తర్వాత మరొక దఫా నేను గెలిస్తేనే ఇవన్నీ పూర్తవుతాయి అన్నట్టు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా కళ్ళలో కట్టెలు పెట్టే ముఠాలు ఎక్కువైపోయినాయి తెలంగాణలో. ఆయన స్వయంగా చెప్పిండు కూడా రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో, మనకి ఏ పరిశ్రమ రావాలన్నా, ఏ ఒక ఇండస్ట్రీ, ఐ మీన్ ఒకటి ఏదైనా సంస్థ రావాలన్నా కావాల్సింది ఏంటి? భూమి. భూసేకరణ జరగాలి. ఆ తర్వాత మౌలిక సదుపాయాలు, కరెంటు, వాటి కావాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే భూసేకరణ అని మొదలు పెడుతున్నారో అవుట్ అక్కడిగా టీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ. టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మేము మళ్ళీ అధికారానికి వస్తేనే మేము ఏదైనా చేస్తాం. ఇదేమంటే ఏం చేయడానికి వీలేదు. ఇంకా మీరు చెప్పిన మూసి పునరుజ్జీవనం ఎక్కడిది, లేకపోతే మీరు చెప్పిన ఇంకో ఫీచర్ స్ట్రీట్ ఎక్కడి, ఏది చేయరాదండి, ఏది చేయనివారు అంతే. ఎట్టి పరిస్థితులు అడ్డుకోవడానికి వాళ్ళు అనేక రకాల ప్లాన్స్ చేసుకొని ఉన్నారు, అంతే రెడీ ఉన్నారు వాళ్ళు. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి ఏం చేయలేడా? ప్రతిపక్షాన్ని ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు. మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, సోషల్ మీడియా ఉంది, అండ్ వాళ్ళకున్న యంత్రాంగం డిఫరెంట్, ధనబలం ఉంది. బ్యాంకులోనే వాళ్ళు చూపెట్టారు అఫీషియల్ గా 1600-1500 కోట్ల రూపాయలు, ఇది వైట్ మనీ. సో అటువంటి పార్టీ ఇంకొక పార్టీ లేదు ఇండియాలో, రీజనల్ పార్టీ లేదు. అంటే మీరు చెప్పినట్టు ఇంకా అతి త్వరలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తా అంటారా?
నేను అధికారానికి వస్తుందని చెప్పట్లేదు. వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ ప్రాపగండా ప్రాక్టీస్ ఎట్లా ఉన్నాయంటే ఈ భూసేకరణ జరపకూడదని ఇప్పుడు చూడండి. మీరు రీజనల్ రింగ్ రోడ్ తీసుకోండి, ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ సంబంధించిన ఇష్యూ తీసుకోండి, మీ లగచర్ల ఇష్యూ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏది ముట్టుకోదలుచుకున్నా ఇమీడియట్ గా అక్కడికి పెద్ద ఎత్తున రైతుల రూపంలో ఇంకో రూపంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ భూములు తీసుకోవడం. కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని కోర్టుల కేసులు వేయడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేసింది ప్రతిపక్షం. మల్లన సాగర్ అప్పుడు కూడా 10-12 గ్రామాలను చేశారు, అది నిర్వాసితులు. సో అంత స్థాయిలో ఇప్పటికీ ఈ 15 నెలలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే మేము ఉంటేనే అభివృద్ధి, మేము అధికారులు ఉంటేనే అభివృద్ధి బాబు, ఇంకో రేవంత్ రెడ్డి వాడి వీడి కాంగ్రెస్ పార్టీ ఏంది, నాకు ఇంకో పార్టీ ఏంది, మేము అధికారంలో ఉండాలి పర్మనెంట్ గా. మాకు సోనియా గాంధీ రాసి ఇచ్చింది పవర్ ఆఫ్ అటార్నీ, మేము పవర్ లో ఉండాలి కానీ మధ్యలో ఏంది. ఇప్పుడు మన కేటీఆర్ ఏం మాట్లాడాడు, ఈసారి దంచితే దీని అక్క 20 ఏళ్ళు మేమే, అంటే లాస్ట్ హిమాంశు పొలిటీషియన్ అట్లా మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం. పొలిటీషియన్స్ అట్లా మాట్లాడతారు జనాల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని సంబంధించి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మేము ప్రతిపక్షాలు ఉన్నా అధికారంలో పక్షం ఉన్నా మేము ప్రజల పక్షం ఉంటాము, ప్రజలతో మమేకం అవుతాము, ప్రజల ఇష్యూస్ ని మేము రిజాల్వ్ చేస్తాము. గతంలో మేమేదైనా ప్రజలకు చేరి ఏమైనా ఉంటే వాటిని మేము మళ్ళీ పూర్తి చేస్తాము. ఈ రకమైన ట్రెండ్ ఉండాలి తప్ప ఎంతసేపు మేము అధికారంలో రావాలి, కేసీఆర్ అర్జెంట్ సీఎం కావాలి, ఇది ప్రజలంతా కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం కారణంగా ప్రజలు మోసపోయారు కనుక వాళ్ళకు ఓట్లేశారు, అంటే ప్రజలు కూడా తప్పుపడుతున్నట్లు లెక్క కదా. మరి దాన్ని ఏమంటారు మరి, అది కూడా చెప్పాలి క్లారిటీ రాజ్యోత్సవంలో. ప్రజలు మోసపోయారా, ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా, లేకుంటే అట్లా మోసం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందా, ఎట్లా అంటే ఇప్పుడు చెప్తున్నారు చాలా సందర్భాల్లో చెప్పారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చింది, అమలు చేయలేని హామీలు ఇచ్చింది. అంటే ఇందాక మీరే అన్నారు జకీర్ గారు, ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు ఇట్లాంటి హామీలు ఇస్తున్నారు. సో దాంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ విభిన్నం ఏం కాదు. నేను ఒకటంటే నువ్వు రెండు అంటున్నావు, అంటే నువ్వు ఒక పార్టీగా నేను ఒక పార్టీగా, అది అనుకుంటే తప్ప వాళ్ళకు ఓట్లు పడే పరిస్థితి లేదు, పడవు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు. వై? బికాస్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికి బీఆర్ఎస్ పార్టీ ఒకటంటే కాంగ్రెస్ రెండు అంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా బుటక హామీలు ఇచ్చినట్టే కదా, ఓట్ల కోసం రాజకీయం చేసినట్టే కదా. ఇక్కడ ఓట్ల కోసం రాజకీయం చేయడం వేరు, అది బూటకమా నాటకమా లేకుంటే మోసమా అనేది వేరు. రాజకీయాల లోపల ఎప్పుడైనా కూడా గెలుపు అనేది ఇంపార్టెంట్. ఈ గెలుపు కోసం ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్ని ఎత్తుగడలని చేస్తుంది, ఎన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తుంది. సో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన దానికి సంబంధించిన టెక్నిక్స్ అనండి, లేకపోతే దానికి సంబంధించిన నైపుణ్యం అనండి, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక రకమైన స్కిల్స్ ఉంటాయి. ఓకే. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా లేదా అనేది మీకు ఎప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజలు మోసం చేసింది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనుకోండి, వచ్చే ఎన్నికలు వాళ్ళని తిరస్కరిస్తారు, దాన్ని మరో కాదడానికి లేదు. నెక్స్ట్ చెప్తుంటారు బీజేపీయా మోసం చేసిందని చెప్తుంటారు. జగీర్ గారు ఇంకొక మాట, ఇప్పుడు మనం ఇప్పుడు 60-70 ఏళ్ళ తర్వాత మనం ఒక జర్నలిస్టుగా ఒక తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళుగా తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలన చూసినా ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందా? ఏం చెప్పారు? సమైక్యవాదంలో జరిగిన అన్యాయము కొనసాగిందని చెప్తున్నాను నేను. ఇప్పటికి నా ఆర్గ్యుమెంట్ అదే. సమైక్యాంధ్రుల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అన్యాయాలు జరిగాయో ఆ అన్యాయాలను 2014 తర్వాత కూడా కొనసాగాయి అంటున్నాను నేను. ఇప్పుడు కూడా కొనసాగుతుందా? ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడలేదు, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా చూడాలంటున్నాను నేను. ఓకే, మనం బీఆర్ఎస్ రాజకీయం గురించి మనం కన్ఫైడ్ అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా, చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లాగానే అప్పటి సమైక్యాంధ్ర పాలన లాగానే చేస్తూ ఉంటే ప్రజలు తిరస్కరించదలుచుకుంటే 2028 వాళ్ళకు ఉంది టైం ఉంది, 3.5 years. ఓకే, ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ నుంచి మళ్ళీ అధికార పార్టీకి వచ్చింది, రైట్, సంతోషం. వచ్చిన తర్వాత గతంలో నేను అందుకే వలసీకరణ పరాయీకరణ అనే పదాలు
పదే పదే మాట్లాడేది అవును, విజయ్ చెప్తూ వచ్చాడు ఏమని అంటే అభివృద్ధి కోసం ఎవరితోనైనా మేము జత కడతాము, ఎవరైనా సరే అంతర్జాతీయ సంస్థలు వస్తాయి లేకుంటే పక్క కోస్తాంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి ఏమిటి కాదండి. కేసీఆర్ పార్టీ పుట్టిన రోజున మీరిద్దరు ఎవరు లేరు, నేనున్నా. ఆయన మాట్లాడింది ఏమిటి, తెలంగాణ రాష్ట్రానికి పుట్ట చేత పట్టుకొని వచ్చిన వాడితో నాకు పంచాయతీ లేదు, నాకు పంచాయతీ లేదు, పుట్ట కొట్టడానికి వచ్చిన వాళ్ళతో మా పంచాయతీ అన్నాడు కేసీఆర్. ఓకే, అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే 2014 తర్వాత ఏం జరిగిందో ఒకసారి రిలీజ్ చేయండి అంతే. నేను అంత గురించి ఏం చెప్పాల్సి అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా ఆ 10 ఏళ్లలో మీరు ఆగండి విజయ్ గారు, తనతో 10 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి పదంలో లేదంటారా, పయనించలేదంటారా? నేను అభివృద్ధి పదంలో పోలేదని ఎప్పుడు అనలేదు. నేను ఇంతకుముందు చెప్పాను ఆ విషయం. సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఇప్పటిగా స్వైర విహారం చేశాయో అవన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగా చేశారు. సరే మిగతా పార్టీలు అటెండ్ చేస్తాయి కదా అని మీరు అనొచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దాంట్లో తెలంగాణను ఇరికించారు బాగా. తెలంగాణ వర్డ్ ని ఇరికించి ఈ దళితులకు ఇది కావాలి, బంధు కావాలి, 3 ఎకరాలు ఏదో ఇవ్వాలి, వాళ్ళు కూడా చాలా మోసం చేశారు. కేసీఆర్ కూడా మోసం చేసిన లేదు, వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు. మేము 3 ఎకరాలు ఇస్తామన్నాము కానీ ఇవ్వలేకపోయినాము, ప్రజలకు క్షమాపణ చెప్తామని వాళ్ళు ఎప్పుడు చెప్పిన దాఖలా లేదు. భూమి దొరకట్లేదు, ఇవ్వలేకపోతున్నాం అని ఒకసారి అసెంబ్లీలో చెప్పారు. చెప్పిండా? అంటే నేను మర్చిపోవచ్చు. అంటే జగీర్ గారు, నేను కూడా కరీంనగర్లో ఫస్ట్ సింహగర్జన సభకు ముందు డాక్టర్ భాగ్యరెడ్డి ఇంట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. దానికి ముందు ఆ సందర్భంలో నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నేనున్నా, ఆయన కూడా ఉన్నాడు. సో మనంతా జర్నలిస్ట్, అందుకే మనం మాట్లాడుకుంటాం. మన తెలంగాణ పురోగమనమా తిరోగమనమా? మీరు అన్నట్టు ఒకటంటే 2 అనుకొని ఆర్థిక భారాన్ని పెంచుకుంటూ అప్పులు చేసుకుంటూ పోతున్న క్రమంలో సరే పార్టీగా 25 ఏళ్ళు అయింది, రజతోత్సవాలు చేసుకుంటారు, వాళ్ళకి అది భారీ స్థాయిలో చేసుకుంటున్నారు, అది వాళ్ళ సొంత ఎజెండా. మన జర్నలిస్టులుగా ఈ రాష్ట్రం మొన్నటి వరకు మనం పక్క రాష్ట్రం, ఇందాక మాట్లాడిన చంద్రబాబు గురించి మాట్లాడారు, ఆయన గురించి మనకు అవసరం లేదు, పక్క రాష్ట్రం అయిపోయింది. అది రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మనం పక్క రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన మన రాష్ట్రం సర్వైవ్ కాగలుగుతుంది. యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు చెప్పండి. సర్వే అవుతుందండి. సర్వే కాకపోవడానికి ఏంటి, తెలంగాణలో ఉన్న వనరులు, తెలంగాణలో ఉన్న మన సంపద ఏదైతే ఉందో ఇది సర్వే కాకుండా ఎట్లా అవుతుంది? రాష్ట్రం సర్వే అవుతుంది. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు, నెలకి ఇంత డెఫిసిట్ పడుతుంది, సంవత్సరానికి అప్పులకు వడ్డీలు కడుతున్నాము, 1,50,000 కోట్లు జస్ట్ 15 నెలల్లో వాళ్ళు 1,50,000 కోట్లు అప్పులు చేసిందంటే 1,60,000 సుమారు. సో ఇది చేసుకుంటా పోతా ఉంటే పరిస్థితి ఏంటిది? రాష్ట్రం మీద అదనపు భారం అవుతుంది కదా. పడుతుందండి, అదనం భారం పడుతుంది. వేరే ఆప్షన్ లేదు. ఏం ఆప్షన్ ఉంది? ఇప్పుడు కంచగచ్చిబౌలి అనే ప్రాంతంలో 400 ఎకరాల భూములను, ప్రభుత్వ భూములను అభివృద్ధి చేయాలి అని ప్రభుత్వం పూనుకున్నప్పుడు జరిగింది ఏమిటో మనం చూసినాం. లగచర్లలో ఏంటిదో చూసినాం. అందుకే ఇంతకుముందు చెప్పింది నేను, ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అనే ఒక పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఎజెండా, భూసేకరణ జరగాలి. భూసేకరణ కాదు, భూసేకరణ ఓకే ఒక యాంగిల్. పాయింట్ ఏంటంటే అభివృద్ధి అనేది అన్ని పార్టీలు కూడా దాంట్లో మమేకం కావాలి. అంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా. అంటే జర్నలిస్ట్గా మరొకసారి మనం మరో ఉద్యమం చేయాల్సిందేనా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి? ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు అంటున్నారు బీఆర్ఎస్ పాలన బాగుంది, బాగా ఉత్పాదక రంగంలో వాళ్ళు అప్పులు తెచ్చిపెట్టిర్రు, బీఆర్ఎస్ హయాంలోనే బాగా అభివృద్ధి జరిగింది, 14.5 లక్షల కోట్లు మనం జిఎస్డిపి కడుతున్నాము, సో ఇది నెంబర్ 1 రాష్ట్రం అని చెప్తున్నారు. ఈ నెంబర్ 1 రాష్ట్రంలో అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అప్పులకు వడ్డీలు కట్టడానికి ఇప్పటికే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. వడ్డీలు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. కేవలం 5,000 కోట్లు మాత్రమే మేము తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఒక జర్నలిస్ట్గా ఇది బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, టీఆర్ఎస్ఆ, ఇంకా బీజేపీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవన్నీ మనం కాస్త పక్కన పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఒకటంటే నేను 2 రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వచ్చినా కానీ దీనికి మించిన మేనిఫెస్టో కావాలని చెప్పి బీజేపీ తీసుకొస్తుంది. సో మనకు మొదటి నుంచి సవత్తల్లి పాలన అయితే అవుతుంది. 10 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. సో సఖ్యత లేని కారణంగా కూడా బడ్జెట్లో నిధులు పెట్టట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సర్వైవ్ కావాలంటే మార్గం ఏంటిది చెప్పండి? తెలంగాణ సర్వైవ్ కావాలంటే మార్గం ఒక తెలివిగా, ఒక ప్రణాళికాబద్ధంగా ఆదాయాన్ని ఎట్లా పెంచాలి అనే ఆలోచనతోటి ప్రజలను మెప్పించి భూసేకరణ చేసినా ఏది చేసినా ప్రజలు సహకరిస్తారు. ఎందుకు సహకరించరు? నేను
నేను పట్టిన కొందరు 3 కాళ్ళన్న లెవెల్లో మొండిగా పోయి అణిచివేసే ధోరణి, ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టం ఉన్నట్టు గుంజుకుంటా ఎవడరా వచ్చేది, తిరుపతి రెడ్డి పోయి లగచర్లలో ఎవడాడని పెట్టి దౌర్జన్యం చేసి తీసుకుంటున్నటువంటి దాంట్లో వాళ్ళు ఎదురు తిరిగినటువంటిది సుప్రీంకోర్టు తప్పు పట్టింది, మానవ హక్కుల కమిషన్ తప్పు పట్టింది, సామాన్య ప్రజలు కాదు కదా తప్పు పట్టింది, రాజకీయ పార్టీ అయితే 400 ఎకరాలు ప్రభుత్వం అప్పులకు సంబంధించినటువంటిది. అప్పులకు సంబంధించింది 16 నెలల్లో 1,60,000 కోట్ల రూపాయలు అంటే నెలకు ఎంత చేసిరో చూడండి. అంటే అప్పటి వరకు మనకి ఏం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలే. వీళ్ళు హెచ్సి భూములను ఏం చేశారు, తాకట్టు పెట్టి, ఎందుకు తాకట్టు పెడతారు, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి లోన్లు రావద్దు, ఎఫ్ఆర్బిఎం పరిధి మించిపోయింది. జిఎస్డిపిలో 25% కు అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మొట్టమొదటగా నాకు తెలిసి పెంచాలనే డిమాండ్ వేరు, పెంచాలనే డిమాండ్ వేరు. వీళ్ళు ఏం చేసారు, ఎన్నడూ కూడా 2 రకాల లోన్స్ ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పై ద్రవ్య లోటు ఉన్నటువంటి సందర్భంలో ప్రతి జిఎస్డిపిలో 5% ఇస్తే అది మన 40,000 కోట్లు 50,000 కోట్లు సంవత్సరాన్ని తీసుకునేటువంటిది. ఆ లిమిట్ దాటకుండా ఇప్పుడు ఏంది, ఆ లిమిట్ దాటిపోయింది ఇప్పటికే. ప్రతి సంవత్సరం 12 నెలల కాలంలో అంత తీసుకునేది ఉంటే వీళ్ళు ముందే తీసేసుకున్న తర్వాత డబ్బులు లేకపోయేసరికి ఎఫ్ఆర్బిఎం పరిధి ఎక్కడ దాటుతుందో అని చెప్పి హెచ్సియు భూములను తనఖా పెట్టి కుదువ పెట్టి తెచ్చినటువంటి లోను. అదేంది, అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది సుప్రీంకోర్టే వాయించింది కదా. మీరేంది సంవత్సర కాలంలో చేసినటువంటి కాలంలో ఎస్సీ భూములది అట్లా అయిపోయాయి, లగచర్లేదు మానవ హక్కుల కమిషన్, ఇంకోటి అన్నిటినీ ఏదాన్ని కూడా ఇక్కడ ఎవరు ఆపట్లేరు. చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఇంకోటి ఆదాయం, నీకు తెలివేంది, మేము 60 సంవత్సరాలు, మీరే చెప్పారు 60 సంవత్సరాల అనుభవం ఉంది, ఇంత అప్పులు ఉన్నాయని తెలుసు, మేము ఆదాయం ఎట్లా పెంచాలో తెలుసు, మాకు అన్ని తెలిసే మేము ఈ హామీలు ఇస్తున్నామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. మరి అప్పు అనేది పెద్ద విషయం కాదు, మీరు చేసినటువంటి అప్పు ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనేది, మీరు సంపదను క్రియేట్ చేసే విధంగా ఖర్చు పెట్టలేదు. ఆదాయం రాలేదు, ఆదాయం పెంచుకునే మార్గాలు చేయలేకపోతే ఆ శక్తి లేదు, చేతగాక ఆ మాట అంటున్నారు. చెప్పినప్పుడు 18,500 కోట్లే ఉంటే ఆదాయం, దాన్ని 30,000 కోట్లు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఓకే విజయ్ గారు, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. ఒక మూసి ప్రక్షాళన చేయాలంటారా వద్దంటారా? ఎట్ ద సేమ్ టైం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిండు, రంగారెడ్డి సైబరాబాద్లోని చంద్రబాబు రాజశేఖర రెడ్డి నిర్మించారు, నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా 4th సిటీ నిర్మాణం చేయాలనుకుంటున్నా అనే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. అది మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం అంటారా కాదంటారా? అవసరం లేదండి, అది వేస్ట్ సిటీ. ఇది 1 కోటి జనాభా 2 కోట్లు ఉన్నది, సహజ సిద్ధమైనటువంటి డెవలప్. సైబరాబాద్ కు 30,000 ఎకరాలు సేకరించి సైబరాబాద్ ఏం డెవలప్ చేయలే. హైదరాబాద్ కుల్లీ కుతుబ్ షా ఒకేసారి 50,000 ఎకరాలు సేకరించి చేయలే. ఒక 2 ఆఫీసులు కట్టి చిన్న ఎక్స్పీరియన్స్ అయ్యి 400 సంవత్సరాలు. ఒక 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు సేకరణ చేసి సిటీ డెవలప్. అమరావతి ఇదేమన్నా కొత్త సిటీయా? ఎక్స్పాన్షన్ న్యాచురల్ గా అవుతున్నటువంటి సిటీ ఇది. ఎందుకు, వాళ్ళు పర్సనల్ గా వచ్చింది కదా, వాళ్ళ భూముల కోసం చేసుకుంటున్నట్టు. ఒకవేళ ఉన్నది నీకు ఆడ సిటీ ఒకవేళ డెవలప్ చేయాలంటే ఆల్రెడీ 30,000 ఎకరాలు ఉన్నటువంటి దాంట్లో తీసుకుపోయే సిటీ పెడుతున్నాం. మరి ఎస్సీ భూముల దగ్గర మళ్ళీ ఇంకేం డెవలప్ చేస్తామండి? నేను ఈడ ఐటీ హబ్ చేస్తా అనేది ఎందుకు పెడుతున్నారు? ఐటీ హబ్ మరి ఆడ ఉన్నప్పుడు ఆడ చేయొచ్చు కదా. అంటే ఉత్తుత్త తుతుంబాలు ఉత్తుత్త మాటలు చెప్పి ఈ 4th సిటీ ఏంటండి, 4th సిటీ అది ఉన్న సిటీకి మనకు సరిపో న్యాచురల్ ఉన్నది. 111 అయితే సాధితంగా డెవలప్ అయ్యేటువంటిది ఉన్నది. నువ్వు ఎందుకు ఆడ 30,000 ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది? గొడవ అవుతుంది. తగిన నష్టపరిహారం ఇస్తున్నావా? ఇస్తలేవు. నష్టపరిహారం రోజు రాజ్యాంగం పట్టుకొని తిరిగేటోళ్ళు మీరే కదా. హక్కులను ఉల్లంఘించేది మీరే, ఆ హక్కులను కాపాడుతా అని చెప్తున్నది మళ్ళీ మీరే. ఇదే ఈ రకమైనటువంటి రాష్ట్రానికి రేవంత్ సారథ్యం కంటిన్యూ కావాలంటారా లేకుంటే చాలా ఇబ్బందికరం? రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇట్లాంటి ఆచరణ సాధ్యం కానీ ఇట్లాంటి విధానాల పరంగా ఎలాంటి ఒక వ్యక్తులకు ఉపయోగపడేటువంటి విధానాలు సొంత
ఉపయోగపడేటువంటి విధానాలతో ఇంకొక విషయం. రాష్ట్రానికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇట్లాంటి ప్రణాళిక లేకుండా ఒక రకమైనటువంటి భావజాలంతో వ్యక్తిగతమైనటువంటి అంశమే చేస్తే తెలంగాణ ఆదాయం పడిపోయింది, మొత్తం పడిపోతుంది, ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే వస్తుంది. మీరు తెలివికల్లా పనిచేయాలి. సంపద క్రియేషన్ చేయాలంటే తెలివిగా మీరు మూసీకి సంబంధించింది కూడా మీరు తెలివిగా చేయాలి కదా, ప్రజల్ని ఒప్పించాలి కదా. పోయి డైరెక్ట్ అదే బుల్డోజరు తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు తీసుకోపోలేదండి? ఆయనకు స్టే తీసుకొని వచ్చేటందుకు 2 నెలలు టైం ఇచ్చి స్టే తెచ్చిన దాకా ఇచ్చారు. సాధారణ ప్రజలేమో కూల్ చేస్తేవి. మరి ప్రజలు ఎమోషన్ ప్రశ్న ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుడు మర్చిపోతాం, మరి మీరు కంటిన్యూ ఫ్లో. ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ ఫామ్ హౌస్ లేకుంటే ప్రగతి భవన్ పేరుతోని అక్కడ నుంచి బయటికి వెళ్లకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండా కొంత గ్యాప్ వచ్చింది. సో దాంట్లో ప్రజలు తిరస్కరించారు. ఇది ఒక వాదన, నా మాట కాదు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంన్నర కాలంలో యాజ్ ఎ ముఖ్యమంత్రిగా విదేశాలకు వెళ్తున్నాడు. దావోస్కు 2 సార్లు వెళ్ళారు, జపాన్ వెళ్ళారు మొన్న, అంతకుముందు దక్షిణ కొరియా వెళ్ళారు. సో 2,20,000 కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. 10 ఏళ్లలో మీరు ఆ పని ఎందుకు చేయలేదు అంటే మీరు మీన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి కరెక్ట్ 2 లక్షల కోట్లు తీసుకొస్తే ఆదాయం పెరగాలి, నీకు 30,000 కోట్ల ఆదాయం ఇది మరి అంటే రాలేదని అర్థం. దాని అర్థం ఏంది? దాని అర్థం 2 లక్షల కోట్లలో ఏ పైసా రాలేదు. ఇంకా ఎందుకు కాదు కదా ఇంప్లిమెంటేషన్. ఎంఓయూలు విశాఖపట్నంలో జరిగితే ఒక విశాఖపట్నం గతసారి చెప్తున్నా ఎగ్జాంపుల్. కాంగ్రెస్ కే ఈ ఎంఓయూలు ఉత్తుత్త ఎంఓయూలు ఒక్కటంటే ఒక్కటి గ్రౌండ్ అయింది లేదు. పోయినసారి దావోస్ అన్నీ అయినాయా? సరే ఈసారి దావోస్ పక్క పెట్టండి. పోయినసారి దావోస్ 40,000 కోట్లు తెచ్చినా అని చెప్పింది కదా, అందులో ఒక్క 5,000 కోట్లది అయింది చూపియండి. అవే చెప్తున్నారు. మరి అదన్నా కావాలి కదా సార్. ఈ దావోస్ వదిలిపెట్టి ఇప్పుడు జపాన్ వదిలిపెట్టి 12,000 కోట్లది ఇది చూపియండి. ఒక్కటంటే ఒక్కటి అన్నట్టు అమెరికా ఈ పర్యటన ఇప్పుడు దాదాపు సంవత్సరం 400 రోజుల్లో 500 రోజుల్లో దాదాపు 100 రోజులు బయటనే ఉండండి. 100 నుంచి 120 రోజులు. ఓకే, మరి ఇంకేముంటది? ఇప్పుడు రాష్ట్రం ఎట్లా సర్వే అవుతుంది? రాష్ట్రం సర్వే కావాలి అంటే ఆర్థిక పరిస్థితిని మంచిగా అర్థం చేసుకొని వీళ్ళు చెత్త నిర్ణయాలు తీసుకోకుండా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మంచి నిర్ణయాలు తీసుకొని ఆదాయం పెంచుకోవడానికి మీరేంది మీరు కమిషన్లు తీసుకుంటారని పెద్ద వచ్చింది 20%. అవి ఆపేస్తే చాలు. ఆపేసి గనులకు సంబంధించినటువంటి ఆదాయం అప్పుడెంత వచ్చి ఇప్పుడు ఎంత వస్తుంది? ఒక్కొక్క సొంత ఇన్కమ్ ని రాష్ట్రానికి సంబంధించినటువంటి సొంత ఇన్కమ్ పెంచుకోవడానికి ఇబ్బందికరంగా లేకుండా నిర్ణయాలు తీసుకొని ఆదాయం పెంచుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా చేసుకొని తెలివిగా ఉత్తనే మాటలు చెప్పుడు కాదు, ఉత్తర అడిగిపోయి ఇటు వచ్చి చేస్తే చేతలు చూస్తే నీకు కదా. మీరు ఏం చెప్తారు చెప్పండి? ఒక జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా మీరు మొదటి నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యమం కోసం అప్పుడు జర్నలిస్ట్గా పనిచేశారు, ఆ తర్వాత కూడా ఇప్పటికీ మీలో తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది, అపలపాలైపోతాం ఒక మీ ఆలోచనలోంచి మీరు వాల్ రైటింగ్ పేరుతో రాస్తున్నాయి కూడా రెగ్యులర్గా నేను ఫాలోఅప్ చేస్తున్నా. మొత్తానికైతే ఈ రాష్ట్రం ఆగమవుతుంది అనేది మీ వాదన, దానికి నేను ఏకీభవిస్తున్నా. సో దీంట్లో ఇంకా ఫైనల్గా ఏమని చెప్తారా? దీంట్లో ఫైనల్గా చెప్పేది ఏం లేదండి. ఇప్పుడు మనకి 2028 టార్గెట్ తోటే ఈ రజతోత్సవ సభ జరుగుతున్నట్టుగా మనం భావించాం. అవును. సో రజతోత్సవం సభ పేరుతో జరుగుతున్నంతా కూడా బల ప్రదర్శన ముందే చెప్పారు. అంటే ఎంతమంది హాజరైనా కూడా 5 lakhs 10 lakhs 20 lakhs వాటెవర్, బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉంది. సో అందులో 1/2 మందం వచ్చినా కూడా రైట్ ఓకే, ఎంతమంది వచ్చినా కూడా ఇంతమంది నా వైపు ఉన్నారు అనేది చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళందరూ కూడా కోరుతున్నది ఏంటంటే నేను సీఎం కావాలని కోరుకుంటున్నారు ఈ జనాలు అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ కూడా పాస్ ఆన్ చేయాలనుకుంటున్నాడు కేసీఆర్. అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఎంతసేపు నేను అదే చెప్తాను ఇంతకుముందు కూడా, పాయింట్ ఏంటంటే అధికారం చుట్టే తిరుగుతుంది అది.
ఇంకా వేరే ఏం లేదు ఇక Hmm. మొత్తం అధికారం చుట్టే Hmm. అభివృద్ధి లేకపోతే నిజంగానే ఇప్పుడు చాలా గతంలో మేము చేసిన వైఫల్యాలు లేకుంటే మేము ఎట్లా మిస్టేక్స్ చేసాము Hmm. ఎట్లా కమిట్ అయ్యాము ఇప్పుడు మా యాటిట్యూడ్ ఎట్లా ఉండింది Hmm. అందుకే ఎంతమంది చెప్పినప్పుడు ఏదో కట్ అయింది కేటీఆర్ ఈ మధ్యలో సిరిసిల్ల పోయినప్పుడు ఒక మీటింగ్లో అన్నాడు ఆయన ఓపెన్గా అన్నాడు ఎలక్షన్స్ టైంలో లాస్ట్ ఎలక్షన్ టైంలో లేకుంటే అంతకుముందు గవర్నమెంట్లో నేను మంత్రిగా ఉన్న టైంలో పట నేను ఫోన్ ఎత్తలేదను మా పిఏ ఫోన్ ఎత్తలేదను అట్లా ఇట్లా ఏమీ కోపాలు పెట్టుకోకండి అని అన్నాడు ఆయన దాని అర్థమైంది అంటే ఆ రకమైన యాటిట్యూడ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఒక చర్చ అండ్ యాటిట్యూడ్ అనేది ఒక చర్చ వైఖరి ఏ రాజకీయ నాయకుడైనా సరే అతని వైఖరి ఎట్లా ఉంటుందనేది కూడా అతని బాడీ లాంగ్వేజ్ మాట్లాడే పద్ధతి లేకపోతే యాటిట్యూడ్ ప్రజలతో కలిసే విధానం ఇవన్నీ కూడా చాలా పనిచేస్తాయి ఒట్టిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటి కారణంగానే వాళ్ళు కొంత 100% యాటిట్యూడ్ తోనే పోయారు వాళ్ళు ఓకే వాళ్ళు ఇప్పుడు యాటిట్యూడ్ మార్చుకుంటే మళ్ళీ అధికారంలో యాటిట్యూడ్ మార్చుకుంటామని వాళ్ళు ప్రజలకు బలంగా చెప్పగలగాలి హామీ ఇవ్వగలగాలి అది అమలు చేయగలగాలి Okay. అదే నాకైతే అది సాధ్యం అవుతుందని అనుకోవట్లేదు ఎందుకు ఇప్పుడు మారలేదా కేటీఆర్ యాటిట్యూడ్ మారలేదంటారా కేసీఆర్ మరి ఎవరిది మారింది ఎక్కడ మారింది ఈ మారినట్టు మీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి నాకు ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు కదా జనాల్లోకి వెళ్తున్నాడు లగచర్లకు వెళ్ళిండు వీటన్నిటి దగ్గరికి అదే అనుకోవడానికి చేస్తా సార్ దేనికంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయకూడదు కదా తెలంగాణ ఏం అధికారులకు వస్తే తెలంగాణ చేస్తామండి. భవన్కు దాదాపు ఎవ్రీ డే వచ్చినట్టు వస్తున్నారు డే బై డేను మొత్తానికి వస్తున్నారు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రతిపక్ష పాత్ర బలంగానే పోషిస్తున్నారు పర్ఫెక్ట్గానే వాళ్ళు ప్రతిపక్షంలోనే బలంగా పోషిస్తున్నారండి చాలా చాలా గ్రేట్ అది సో వాళ్ళు ప్రతిపక్షంగానే ఉంటే బాగుంటుంది అనేది కూడా ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు రైట్ థ్యాంక్ యూ సో ఇది మరి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు అలాగే నారా విజయ్ గారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే ఉద్యమ సమయం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించి ఇప్పుడు రజతోత్సవాల పేరుతో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో మరి ఖచ్చితంగా కేసీఆర్ ఇదే వేదిక నుంచి జరిగిన ఏవైతే ఇప్పటి వరకు మూడోసారి ముచ్చటగా జరిగే ఎన్నికల్లో మరి అధికారం కోల్పోయిన క్రమంలో ఆత్మ పరిశీలన చేసుకుని ఆ దిశగా మరి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎట్ ద సేమ్ టైం మరి 10 ఏళ్లలో అభివృద్ధి సాధించారు ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడు మరి ఆ అభివృద్ధి కంటిన్యూ చేయడంలో విఫలమైపోతుంది ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని నర్రా విజయ్ గారు చెప్తున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కొన్ని రోజులు ఉంచితేనే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పర్ఫెక్ట్గా పోషిస్తారు కానీ బీఆర్ఎస్కి ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనే కాంక్ష ఎక్కువ ఉంది అని చెప్పి జకీర్ గారు చెప్తున్నారు మొత్తానికి రజతోత్సవ వేళ మరి మన సీనియర్ జర్నలిస్టుల మనసులో మాటలు ఇవి ఇది వాటి స్పెషల్ డిస్కస్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ